ప్రస్తుత కాలంలో అనేకమైన టీవీ మీడియాల్లో మరి ప్రసారం అవుతున్న ప్రవీణ్ పగడాల గారి అంశం పైన ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. మిస్టీరియస్ కాంట్రవర్సీ అబౌట్ ప్రవీణ్ పగడాల అనే అంశం పైన ఈరోజు ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఈ కార్యక్రమంలో మరి దైవజనుడి స్నేహితుడు, అలాగే వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నవీన్ వడ్డే మీకు అందరికీ సుపరిచితుడు, వారు కూడా మనతో ఉండడం చాలా సంతోషం. వారు కూడా ప్రవీణ్ పగడాల గారి సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడు అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. సో మరి ఇలాంటి ఈ సమయంలో మేమందరం కలిసి మరి మనసును గట్టి చేసుకొని ఇన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు షేర్ చేయాలని అనుకుంటున్నాం. సో ముందుగా మన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోకముందు నేను బ్రదర్ జార్జ్ గారిని ప్రేయర్ చేయమని అడుగుతాను. బ్రదర్ జార్జ్ గారు ప్రార్థన చేస్తారండి. Yeah. Oh, Father God, we come to you, pray, O God, that you would lead us to speak the truth, O God, Father, and so that the truth would set us free, O God, that we would know the truth, O God, about all things, and that we would speak truth so that your kingdom might be established, your will might be done, O God, in all things. O God, we pray and commit this program into your hands, that you would undertake and lead us and guide us. So we ask and we pray this in Jesus' name. Amen. 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 Thank you, brother. Thank you very much. ముందుగా మరి నేను రాకేష్ నాయక్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే రాకేష్ నాయక్ గారు నిన్న కోర్టులో వారు ఒక రిట్ పిటిషన్ వేసినట్టుగా నాకు తెలిసింది. సో వారు ఈ కేసు వేయడంలోని మూల అంశం ఏంటి, ఎందుకు కేసు వేశారు, ఏ అంశం మిమ్మల్ని ప్రేరేపించి ఈ రకంగా కేసు వేయడానికి మీకు దోహదపడింది అని అడిగితే ఏం చెప్తారు? సార్, అది యాక్చువల్గా మేము వేసేది ఈ కేసులో మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడని ఆ వ్యక్తి గురించినటువంటి వీడియోస్ చూస్తే అతను ఇచ్చిన స్టేట్మెంట్, తనకు తాను ఏమన్నాడంటే నాకు కులం లేదు, మతం లేదు, కులం లేదు, మతం లేదు అని చెప్పినటువంటి అతనికి అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి మద్దతు రావడము, అంతమంది రావడము, అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓకే. రెండవది, ఎవరైతే ఈ కేసుకు సంబంధించి మరి మా యొక్క హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్కి సంబంధించిన మెంబర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాడు, అక్కడ చూశాడు. అది చూసి అతనికి అది యాక్సిడెంట్ కాదు, ఎందుకంటే యాక్సిడెంట్ అయితే ఈ రకమైనటువంటి గాయాలు అవ్వవు, అతనికి అనుమానం వచ్చింది. తర్వాత ఆయన అక్కడి నుంచి ఏదైతే యాక్సిడెంట్ స్పాట్ ఉందో అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడ కూడా అవి సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తే ఇది యాక్సిడెంట్ లాగా లేదు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి ఏమంటే చెప్పడం జరిగింది. సో ఏం చేద్దామంటే ఏం జరుగుతుందో వేచి చూద్దామని చెప్పేసి నేను అతనితో మాట్లాడాను. ఎందుకంటే మాదొక హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ అనేది ఉంది. ఇది ఒక కులం, ఒక మతం వాళ్ళు చనిపోతే రెస్పాండ్ అవ్వాలని ఒక వర్గం వాళ్ళ కోసం మేము పనిచేసేది కాదు. ఓకే. అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి ఎవరికి అన్యాయం జరిగినా మేము స్పందించవలసిన బాధ్యత మాకుంది. అందులో భాగంగా ఛత్తీస్గఢ్కి వెళ్ళాము, మణిపూర్కి వెళ్ళాము. మా వంతు మేము చేయగలిసిన మా పనులు మేము చేశాము. బీరేన్ సింగ్ మీద కూడా మేము సుప్రీంకోర్టులో కంప్లైంట్ ఇచ్చాము. మణిపూర్ సీఎం, మాజీ సీఎం మీద అక్కడ కంప్లైంట్ ఇచ్చాము. ఆ విషయాలన్నీ కూడా తెలుసు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ డెత్ అనేది వాళ్ళు చెప్పినటువంటి యాక్సిడెంట్ అనేది ఏదైతే ఉందో అది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డరే అని చెప్పేసి మా హ్యూమన్ రైట్స్ మెంబర్ అయినటువంటి నాగేశ్వరరావు ఆ రోజు కన్ఫర్మ్ చేసుకొని ఆ రోజు సిఐ గారికి చెప్పారు. ఓకే. అంటే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి అవును జరిగిన అఫెన్స్ ఏదైతే ఉందో దాని మీద ఆబ్జెక్షన్స్ ఉన్నాయంట. ఆయన అవన్నీ చూశాడు, చూసి పరిశీలించి సార్ ఇది మర్డర్ సార్, ఇది యాక్సిడెంట్ కాదు సార్ అని మొత్తుకున్నాడు. బట్ అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఆయన్నే బెదిరించడం జరిగింది.
ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేయొద్దు, వేస్తే లోపలేస్తా అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎనీవే ఏదేమైనా సరే మీరు సైలెన్స్గా ఉండండి, చూద్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము. ఓకే. ఈ పూర్వపరాలన్నీ కూడా పరిశీలిస్తున్నాము. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఆ యొక్క మీడియాలో వచ్చినటువంటి వీడియోసు, ఆ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫొటోసు, ఎవరైతే ఈ సర్క్యులర్ చేశారో అవి, ఆ యొక్క బైక్ను, ఆ బైక్లో చూపించిన ఫొటోస్ను, తర్వాత అంతకుముందే పోలీసు వాళ్ళు ఇవ్వకముందే ఇవన్నీ మీరు ఎవిడెన్స్గా సేకరించాం. అవన్నీ కూడా సేకరించాం. అవన్నీ సేకరించి మేము ఇది చాలా అనుమానాలకు ఉన్నాయి, దారి తీస్తుంది. చాలా అంటే చాలా అనుమానాలు. వీటిని నివృత్తి చేయవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ది, పోలీస్ డిపార్ట్మెంట్ది. ఓకే. అయితే ఆ పోలీస్ డిపార్ట్మెంటు వాటిని క్లారిఫై ఇచ్చే విషయంలో, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో వాళ్ళు సరిగ్గా చేయలేదు, ఫెయిల్ అయిపోయారు అనేది మాకు తెలిసింది. మేము ఆ విషయాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్లో, పోలీసులు ఇచ్చిన ప్రెస్ మీట్లో, ఆ రోజు ఎస్పీ గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఏమైనా ఇగో ఇలా వెళ్ళాడు, అగో అక్కడ దుమ్ములేసింది, ఇలా వెళ్ళాడు, అగో దుమ్ములేసింది, ఈ బండి మీద వచ్చాడు, ఇగో తాగి వచ్చాడు. ఏమన్నా ఓన్లీ తాగి వచ్చి యాక్సిడెంట్ అయి పడి చచ్చాడని చెప్తున్నారు, కానీ ఆ గాయాలు ఎలా వచ్చాయి, ఏ గాయం ద్వారా చనిపోయాడు, ఎలా చనిపోయాడు, అసలు పోనీ ఈ వ్యక్తి చనిపోయాడు అనుకుంటే బండి పైన ఎలా పడ్డది, ఓకే, బండి కింద ఈయన ఎలా ఉన్నాడు, ఈ విషయాన్ని ఒక ఎల్కేజీ పిల్లాడిని అడిగినా కూడా అరే నాన్న ఇది యాక్సిడెంట్ రా అని చెప్తే వాడు నమ్ముతాడు? నమ్మడు. ఇది యాక్సిడెంట్ కాదు, బండి తన మీద వేసుకొని తను పడుకున్నాడు అని చెప్తాడే కానీ, ఎల్కేజీ పిల్లాడి గురించి చెప్తాను, బండి తన మీద వేసుకొని పడుకున్నాడు, బండి నేను నడుపుకుంటూ పోయి ఆయన పడలేదు, ఒకవేళ పడితే బండి ఒక్కడ ఆయన ఒక్కడ పడతాడని ఎల్కేజీ పిల్లవాడు చెప్తాడు. అలాంటిది ఒక బాధ్యత కలిగినటువంటి హోదాలో ఉన్నటువంటి మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడం ఏంటిది? సో ఇప్పుడు ఈ సమాచారం ఏదైతే మీరు తప్పు అని చెప్తున్నారో, ఎస్ సార్, ఆ విషయాన్ని నేను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాను. సో ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మీరు సేకరించి వాటిని వారి దృష్టికి తీసుకెళ్లారా, కోర్టు దృష్టికి? ఆ సాక్ష్యాధారాలు అనేటివి సేకరించడం మా పని కాదు. ఓకే. సాక్ష్యాధారాలు ప్రూవ్ చేయవలసింది, సేకరించవలసింది డ్యూటీ ఆఫ్ ది స్టేట్. ఓకే. ఎవిడెన్స్ కలెక్ట్ చేయవలసింది డ్యూటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ది. నేను ఎలా చేస్తాను? ఓకే. నాకు డౌట్ ఉంది, దాన్ని క్లారిఫై చేయవలసిన బాధ్యత నాకొక్కరికే కాదు. ఆ రోజు వచ్చిన జనాభా నేను చూశాను, రాజమండ్రిలో అలాగే సికింద్రాబాద్లో. ఆ రోజు ఆ ఫాలోయింగ్ చూశాను నేను, మీడియాలో ఇది టీవీలలో వచ్చినప్పుడు చూశాను. అంత జనాభా వచ్చారు. అందరు అనుకుంటారు అది క్రిస్టియన్స్ అనుకుంటారు. తప్పు. వచ్చిన వాళ్ళు అందరు క్రిస్టియన్స్ కాదు. ఓకే. అందులో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఈ మతాలు లేనటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ చాలామంది చూస్తారు, వాళ్ళను కూడా మత జాబితాలో చూస్తారు. కానీ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 342 వారిని మత జాబితాలో చేర్చొద్దని చెప్పింది. ఓకే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మత గణనలో తీసుకోపోయి వీళ్ళను కూడా మా మతం అని ట్రైబ్స్ మధ్య గొడవ పెట్టించాలని చూస్తారు. ఓకే. ఎందుకంటే బీయింగ్ నేను ట్రైబ్ కాబట్టి నా యొక్క ట్రైబ్ యొక్క కల్చర్ గురించి, నా యొక్క రైట్స్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఇది సార్. అయితే ఈ యొక్క సంఘటనలన్నీ చూసిన తర్వాత అది 100% మర్డరే అని పోలీసు వాళ్ళు కావాలనే తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇంకోటి, అవునండి, ఈ ప్రజాస్వామ్య దేశంలో సార్ నాకు డౌట్ ఉంది, ఇది మర్డర్ కాదు సార్, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ సార్ అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, ఈవెన్ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అడిగారు, ఏంటిది అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా, త్వరగా తేల్చండి అయ్యా బాబు, మాకు పబ్లిక్ నుంచి ప్రెషర్ వస్తుంది, మా యొక్క గవర్నమెంట్ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్తే వీళ్ళు చేతులు దులుపుకోవడానికి లేకపోతే ఈ కేసును వదిలించుకోవడం కోసం తాగిండు వచ్చిండు పడ్డాడు చచ్చిండు, తాగిండు వచ్చిండు పడ్డాడు చచ్చిండు. ఆ పర్సన్ ఎవరు, డ్రైవింగ్ చేసిన పర్సన్ ఎవరు, ఆయన డ్రైవింగ్ చేసిన పర్సన్ ఈయనే అని నువ్వెట్లా కన్ఫర్మ్ చేస్తావు?
ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు సో కన్ఫర్మ్ ఇదంతా చేయలేడు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నారు. ఎస్ సార్. సో అక్కడ జరిగిన లేకపోతే అనుమానాన్ని రేకెత్తించే విషయాలు ఏమున్నాయని మీకు చెప్పాడు ఆయన? ఎవరు సార్? నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నాకు క్లియర్గా చెప్పారు సార్, ఇది కొట్టి చంపేశారు. ఎందుకంటే ఇక్కడ కర్రలు ఉన్నాయి, కర్రలకు రక్తం ఉంది సార్. కర్రలు ఉన్నాయి, ఒక కాడ బండి ఉన్నది, ఒక కాడ మనిషి బండి కింద ఉన్నాడు సార్. ఓకే, మనము వీటి విషయాలు అంటే కోర్టు వీటన్నిటిని మళ్ళీ తిరిగి వీటన్నిటిని సేకరించి చేయాలంటే అవన్నీ లేకుండా అంటే జరిగినప్పుడు ఆ విషయాలన్నీ అక్కడ మేము చూస్తే చాలా అంటే కొన్ని గంటల వరకు దాన్ని ప్రొటెక్ట్ చేసినట్టుగా కనబడలేదు. అది ఇంకోటి అక్కడ జరిగింది ఏంటంటే ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో అప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ చేయాలి. బాడీ వచ్చి రిలేటివ్స్ వచ్చి బాడీని కన్ఫర్మ్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కానీ నువ్వు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎందుకు ఆలస్యం చేసావు? నీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? ఉదయం 8 గంటలకు 7 గంటలకు. నువ్వు స్పాట్ మీదకి వెళ్ళింది 8 గంటలకు లేకపోతే 7 గంటలకు. వెళ్ళినప్పుడు 10 గంటలకో 11 గంటలకో 12 గంటలకో 0 ఎఫ్ఐఆర్ చేయాలి. సుమోటోగా చేయాలి. మా కానిస్టేబుల్ వెళ్ళాడు, పలానా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇదిగో ఇది రకంగా ఇచ్చింది, మేము ఇది యాక్సిడెంట్గా మేము నమ్ముతున్నాము అని చెప్పాలి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత సార్ ఇది మా వాళ్ళే అని ఐడెంటిఫై చేశారు. ఆల్రెడీ అక్కడ ఎవరు రామ్మోహన్ అనేట ఆయన వచ్చిండు, దాన్ని ఐడెంటిఫై చేశాడు. ఆయన దగ్గర నుంచి ఆయన కంప్లైంట్ తీసుకొని చేసుకోవచ్చు కదా. తర్వాత నువ్వు సస్పెక్ట్ డెత్ కింద దానికి ఆల్టర్నేట్ చేసుకోవాలి. ఓకే, అలా చేయకుండా ఎందుకు డిలే చేశారు? రాయబారాలు నడిపించారు అక్కడ. ఓకే, బాడీని మీరు తీసుకెళ్ళండి, కేసులు వద్దు, ఏమొద్దు, పోస్ట్ మార్టం వద్దు, ఏమొద్దు అని చెప్పేసి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ చెప్పారని చెప్పి మా యొక్క మెంబర్ చెప్పారు. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను నా ఫోకస్ అంతా కూడా అంటే ఆయనకు తగిలిన గాయాల్లో సార్ చాలా పెద్ద గాయం, ఆయన చనిపోయేంత పెద్ద గాయం ఏమి అంటే చూపించారు అనేది ఏమన్నా చెప్పారా? వాళ్లకు హైకోర్టులో మొన్న నిన్న జరిగినటువంటి మా వాదనలు మాకంటే ముందు కేఏ పాల్ గారు వేశారు. ఆ విషయం మాకు తెలియదు, ఆయన వేసిన విషయం. ఆయన వేశాడన్న సంగతి మాకు తెలియదు, మేము వేసామన్న సంగతి ఆయనకు తెలియదు. అక్కడ పిలవంగానే ఆయన పిలిచారు, ఇదేంది మా రిలేటెడ్ మ్యాటర్ కదా అని చెప్పేసి నేను పక్కన నిలబడేసరికి ఈ కేసే. తర్వాత ఆయన వాదనలు విన్నటువంటి న్యాయస్థానము జడ్జి గారు ఏమన్నారంటే కౌంటర్ వేయండి అని చెప్పేసి చెప్పారు. సో పోలీస్ వాళ్ళని కౌంటర్ వేయమని చెప్పారు. కమాండ్ అనేది ఇంకా ఏం రాలేదు, బట్ నాకు తెలిసి విడివిడిగానే ఉన్నాయి. మ్యాక్సిమం నాకు తెలిసి రెండింటిని ఒకేసారి పిలుస్తారు. ఓకే, ఎందుకంటే మేము వేసింది ఆయనకు తెలియదు, ఆయన వేసింది మాకు తెలియదు. నేను అక్కడే కోర్టులో అప్పుడే కలవడం జరిగింది. కేఏ పాల్ గారితో నాకు పరిచయం లేదు ఎప్పుడు కూడా. నా గురించి ఆయనకు తెలియదు, ఆయన గురించి నేను మీడియాలో వినడమే తప్ప ఆయన ప్రత్యేకంగా మనం కలిసింది లేదు. ఓకే, ఎస్ సార్. మీ ప్రేయర్ ఏముండింది? మా ప్రేయరు మేము ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరి ద్వారా? అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఓకే, లేదా అదర్ దెన్ స్టేట్ పోలీస్. ఓకే, మాకు స్టేట్ పోలీసుల మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఇలా ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారు. అందుకనేసి ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన చేయవలసినటువంటి వాళ్ళు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఏదైతే మన డ్యూటీ చేయవలసిన వాళ్ళు పార్షియాలిటీతో, పక్షపాత ధోరణితో చేయడము ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము దీన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కోర్టు మా వాదనలతో ఏకీభవించి పోలీసు వారిని కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి జీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ మేబీ జూన్ 2వ వారంలో లేదా 3వ వారంలో రావచ్చు. ఎందుకంటే వచ్చే నెల నుంచి మొత్తం హాలిడేస్, ఈ 10 డేస్లో వాళ్ళు కౌంటర్ వేయడానికి టైం సరిపోదు కాబట్టి. ఓకే, మరి కేఏ పాల్ గారి ప్రేయర్ ఏముండింది, మీరు ఏమైనా చూసారా? కేఏ పాల్ గారి ప్రేయరు నేను అంతా పరిశీలించలేదు సార్. బట్ మేము అడిగింది ఏంటంటే ఆయన అడిగింది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి ఆయన వాదిస్తున్నప్పుడు నేను విన్నాను. సిబిఐ ఎంక్వైరీ అని మేము కూడా అడిగాము. సిబిఐ వారిని పార్టీ చేశాము, రెస్పాండెంట్లో వారిని కూడా చేర్చాము. మేము వారు ద్వారా జరిపించినా మాకు అభ్యంతరం లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించినా మాకు అభ్యంతరం లేదు.
స్పెషల్ ఏజెన్సీ ద్వారా జరిపించినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి మేము మా ప్రేయర్లో కోరడం జరిగింది. ఎందుకంటే అట్టర్లీ ఫెయిల్డ్ పోలీస్ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ నుంచి కూడా చూసుకుంటే అది ప్రాపర్గా ఎఫ్ఐఆర్ చేయలేదు, డిలే చేశారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎఫ్ఐఆర్ డిలే చేశారు. ఎందుకు కావాలని ఉద్దేశం చేశారు? ఓకే, ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి సార్. సో ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఓకే, రైట్. బ్రదర్ అనిల్ గారు కూడా రావడం చాలా సంతోషం. బ్రదర్ ప్రైజ్ లార్డ్. అనిల్ గారు, మీరు కొన్ని ఛానల్స్ తిరుగుతూ ఉన్నారు. ఈ ఛానల్స్ అన్నీ తిరుగుతున్నప్పుడు వాళ్ళందరితో డిస్కస్ చేస్తున్నప్పుడు నిజాలు అంటే ఇన్ని రకాలుగా మాటలు మారుతున్నప్పుడు మీకేమన్నా మీలో ఏమైనా అనుమానం వచ్చిందా, లేకపోతే ఇంకా స్థిరంగా ఇది యాక్సిడెంటే అన్నట్టుగా ఉండిపోయారా? నేను చాలా ఛానల్స్కి వెళ్ళటం జరిగింది కదా. అండ్ నా పర్పస్ అంటే డే 1 నేను ఎంటర్ అయింది ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. చూడగానే ఫస్ట్ వీడియోస్లో క్లియర్గా ఉంది కదా అని చెప్పి, తర్వాత అది ఒక మతం మీదకి వెళ్తున్నప్పుడు దెన్ ఐ సెడ్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్వాల్వ్. ఐ సెడ్ ఓకే, అంటే వితౌట్ ఎవిడెన్స్, అడ్వకేట్ గారు ఉన్నట్టున్నారు మనకి, వితౌట్ ఎవిడెన్స్ ఒక సమాజం మీదకి మనం అట్లా తోసేయటం కరెక్ట్ కాదు కదా అని దాన్ని ఖండించాలి కదా అని చెప్పి నేను ఫస్ట్లో ఖండించినాను. ఓకే, వితౌట్ ఎవిడెన్స్ లెట్స్ నాట్ టాక్ ఎనీథింగ్ అని చెప్పి. ఓకే, ఇది మామూలుగా యాజ్ ది ఎవిడెన్సెస్ వర్ పగడాల గారి గురించి కాకుండా ఓ మతం మీద వెళ్తుంది అనే దాని మీద మీకు ఆబ్జెక్షన్ వచ్చింది. అంటే సామ్రాజ్యంగా డెమోక్రటిక్ సిస్టంలో కలిసిమెలిసి ఈ డిబేట్స్ అనే వాతావరణం ఇట్లా ముందుకు వెళ్ళాలి, కానీ ఈ డిబేట్స్ అనేవి రెండింటి మధ్యలో చిచ్చు పెట్టకూడదు అనేటువంటి ఆ సానుకూల వాతావరణం కలిగించాలనే దృక్పథంతో beyond our community, beyond our religion, we've kind of extended a hand of friendship. We said, okay, no evidence now. ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే ఆన్ రికార్డ్ నేను కరుణాకర్ సుగుణకి ఇట్లానే చెప్పిన, ఒకవేళ ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా నేను వస్తా ఫస్ట్ మీ ఆఫీస్కి మిమ్మల్ని తీసుకెళ్ళేదానికి అని చెప్పండి అని అట్లాంటి కన్ఫ్రంటేషన్ కూడా చేసి క్లియర్ కట్గా చెప్పాల్సింది చెప్పి, బట్ యాజ్ ఆఫ్ నో ఎవిడెన్స్ కాబట్టి వీఆర్ స్టిల్ గుడ్ విత్ యూ. సో మా కమ్యూనిటీ నుంచి అంటే వితౌట్ టేకింగ్ నేమ్స్ ఇది డెఫినెట్గా డైరెక్షన్ వెళ్తుంది, కమ్యూనల్ డైరెక్షన్ వెళ్తుంది. కాబట్టి ఎవరు ఒక మతానికి ఎవరు రిప్రజెంటేషన్, ఇప్పుడు మీరున్నారు క్రైస్తవ్యానికి మొత్తం వకాలత ఇచ్చి మీరు మాట్లాడండి అని మిమ్మల్ని ఎవరు పంపించలేదు. డెఫినెట్లీ నాట్. సో మీరు వెళ్ళారు అక్కడికి. డెఫినెట్లీ వాళ్ళు కూడా అంతే, వాళ్ళంతలో వాళ్ళు ఒక చిన్న సంస్థ, వాళ్ళంతలో వాళ్ళు ఏదో చేశారు. సో వాళ్ళని కూడా ఎవరు ఏమనలేదు. దీని జరిగిన ఈ ఏదైతే ఘటన ఉందో ఇది చాలా పెద్దది అన్న దాంట్లో చూడలేదు మన వాళ్ళు కూడా. కొంతమంది ఏదో జరిగిపోయింది, ఎవరి మీద నెట్టేయాలన్నట్టుగా ఎవరన్నా అనుకొని ఉంటే దాన్ని మీరు ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నామని వెళ్ళినాను నేను. అండ్ చాలా వరకు అంటే ఐజీ స్టేట్మెంట్ అఫీషియల్ నోట్స్ వచ్చే వరకు యాక్సిడెంట్ అనేటువంటి కోణంలోనే నేను కూడా చాలా బలంగా వెళ్తా ఉన్నాను అనమాట. తర్వాత కమ్యూనిటీ ఎవ్రీబడి బికేమ్ ఇన్వెస్టిగేటర్, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఉన్న కొన్ని విషయాలు బయటికి తెస్తా ఉన్నారు. ఓకే, సో దెన్ మెజారిటీ పోల్ ఉంది అక్కడ, లైక్ 70-30% ఉంది కాబట్టి ఐ సెడ్ ఓకే నౌ లెట్ ఇట్ బీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ హర్ష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, కేఏ పాల్ గారు ఉన్నారు, సరే పెద్దలు చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళలో ఈ బ్రదర్ కూడా ఉన్నారు, రాకేష్ నాయక్ గారు. రైట్, సో యు ఆర్ యాక్చువల్లీ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ హియరింగ్ అబౌట్ యువర్ నేమ్. సో సరే, అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు జరిగిన ఇదంతా తంతు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మీరు ఫస్ట్లో కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడుతున్నప్పుడు మీ ఫోర్స్ అంతా కూడా అది యాక్సిడెంటే, తాగి చనిపోయాడు అనే కన్ఫర్మేషన్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించింది. అంటే ఐ డెఫినెట్లీ టుక్ ద స్టాండ్ ఆన్ ద యాక్సిడెంట్ సైడ్. ఓకే, అది ఈవెన్ యాంకర్స్ నన్ను అడిగినప్పుడు కూడా అంటే మీకు తెలుసా తాగాడు అంటే ఐ సెడ్ ఐ డోంట్ నో, యూ డోంట్ నో. ఐ సెడ్ ఓ మేబీ ఓన్లీ హిస్ వైఫ్ నోస్, నాకు తెలియదు. పోయేటప్పుడు తాగితే తెలుస్తుంది. అదే నేను అడదేమంటే అక్కడ ఎవరికి వాస్తవాలు తెలియదు. ఇప్పుడు ఆ ఫుటేజ్ ప్రకారం వెళ్తేనేమో ఒకటి తెలుస్తుంది, ఓకే మేబీ ఆయన తాగాడు అని. ఆ ఫుటేజ్ ఫేక్ అనుకుంటే దెన్ నోబడీ నోస్ వాట్ ఈస్ ద ట్రూత్. ఎక్కడైనా మీకు అనిపించిందా ఈ వ్యక్తి మీకు బెస్ట్ ఫ్రెండ్? డెఫినెట్లీ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు,
మీరు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. క్రైస్తవ సమాజం చాలా మంది నన్ను అపార్థం చేసుకుంటా ఉన్నారు. యూత్ విత్ ఏ మిషన్ అనేటువంటి సంస్థలో నేను 95 నుండి పనిచేసిన. 95 to 2002 15 years నేను అందులో పనిచేసిన. అదే ఆర్గనైజేషన్లో నా తర్వాత ప్రవీణ్ పగడాల జాయిన్ అయినాడు. ఓకే. సో నేను హైదరాబాద్లో పనిచేసినాను. నేను జాయిన్ అయినప్పుడు అది చాలా చిన్న, అంటే ఇట్స్ గ్లోబల్ ఆర్గనైజేషన్, కానీ హైదరాబాద్ వాజ్ ఎ స్మాల్ యూనిట్, 8-9 మెంబర్స్ ఉంటారు. సో అందులో నేను డిఫరెంట్ లీడర్షిప్స్లోకి వెళ్ళి నేను చేయాల్సిన కొన్ని పనులు చేశాను. కాబట్టి నా మీద కొంత గౌరవంతో, ఓకే నాకంటే అన్న ముందుగా ఇందులో ఉన్నాడు, చాలా కాలం ఇందులో పనిచేశాడు, కొన్ని మంచి పనులు చేశాడు అనే గౌరవంతో నేను కలిసినప్పుడు నన్ను అన్న అని పిలిచి నేను ఆఫీస్కి వెళ్ళాను. తర్వాత వాళ్ళ ఫెసిలిటీ నేను రెంట్కి తీసుకొని నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ నడిపించిన నేను. తర్వాత హరిహర కళాభవన్లో 2018లో బైబుల్ తగలబెట్టారు మహబూబ్ నగర్లో. బైబుల్ తగలబెట్టినప్పుడు నేను ఫస్ట్ బయటకు వచ్చి క్రైస్తవ నాయకులందరినీ మాట్లాడాను. ఐ సెడ్ సతీష్ కుమార్ గారు కానీ ఎవరైనా కానీ కార్పొరేట్ సంఘాలు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ ఎందుకు చేయట్లేదు అని నేను ప్రశ్నించాను. ఓకే. నేను మాట్లాడినప్పుడు అది వైరల్ అయ్యింది. సార్ అంటే ఇప్పుడు కనెక్షన్ ఏంటంటే వై ప్రవీణ్ ఇక్కడ ఇందులోకి వస్తున్నాడంటే, నేను హరిహర కళాభవన్లో బైబిల్ తగలబెట్టిన సందర్భంలో హరిహర కళాభవన్లో తెలుగు క్రిస్టియన్ ఇంటలెక్చువల్ సమ్మిట్ విత్ డాక్టర్ విశాల్ మంగళవాడి నేను హోస్ట్ చేసిన. ఓకే. ఆ టైంలో ఒక 500+ క్రిస్టియన్ ఇంటలెక్చువల్స్ని, ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంటలెక్చువల్స్ని మేము అక్కడ గ్యాదర్ చేసినాం. విశాల్ మంగళవాడు మాట్లాడినాడు. సో దానికి ఒక 40 లీడర్స్ తోటి ఒక ప్లాట్ఫామ్, ఒక బోర్డు లాగా చేసినాం. దానికి నేను ప్రవీణ్ని ప్రెసిడెంట్గా ఉండమని అడిగారు. ఓకే. సో అక్కడ నుండి ఆ కనెక్షన్, ఐ ఆస్క్డ్ హిమ్, హి సెడ్ ఆ టైంలో ఆయన యూఎస్లో ఉన్నాడు. ఓకే అన్న నేను వచ్చిన తర్వాత మాట్లాడదామని అంటే డిస్కషన్ నడిచింది. దాన్ని ఒక రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ కింద తీసుకెళ్దామని, తర్వాత మన క్రైస్తవ సంఘం నుంచి కౌంటర్స్ చేయడానికి. దెన్ రక్షణ టీవీ వచ్చి చేస్తున్న లేక దెన్ ఐ సెడ్ ఓకే ఫైన్ అని ఆగిపోయాను అనమాట. అయితే మీరు స్నేహితులు అని చెప్పారు, ఇంకా ఇద్దరు కూడా స్నేహితులు కూడా జాయిన్ అయ్యారు. వడ్డే నవీన్ గారు ఉన్నారు, బ్రదర్ జార్జ్ ఉన్నారు. వారితోటే కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో వారి అభిప్రాయం కూడా చూద్దాం. బ్రదర్ జార్జ్ గారు, సో మీరు ప్రవీణ్ పగడాల గారితో చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నారు కదా చాలా కాలంగా. సో మీ అసోసియేషన్లో బ్రదర్తో కలిసి ఏమైనా కార్యక్రమాలు చేశారా? బ్రదర్ని మీరు ఎక్కడైనా చూసారా? నేను మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పక ముందు నేను అనిల్ గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఆయన విశాల్ మంగళవాడితో కలిసి ఒక ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు ప్రవీణ్ పగడాల గారితో పరిచయం అని చెప్పారు. ఆ ప్రవీణ్ పగడాలతో ఆ విధంగా పరిచయం అయితే ప్రతి టీవీ ప్రోగ్రామ్ లో వెళ్ళి నేను చాలా క్లోజ్ ప్రవీణ్ పగడాల గారికి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. సో ఒక్క ప్రోగ్రామ్ లో పరిచయం అయినంత మాత్రము అంత క్లోజ్ అయిపోతారా? సరే వైవామ్ లో పనిచేస్తున్నారంటే ప్రవీణ్ పగడాల గారు వైవామ్ లో పనిచేస్తున్నారని నాకు కూడా తెలుసు. ఓకే, మిమ్మల్ని ఇంకా నేను వాళ్ళను చెడ్డీలు వేసుకొని తిరిగినప్పటి నుండి ఫ్రెండ్స్ నాకు తెలుసు. సో వాళ్ళని అందరినీ తీసుకొస్తే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదంటున్నారు, ఎక్కడ చూడలేదంటున్నారు. ఆయనతో విశాల్ మంగళవాడి గారితో నేను పనిచేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే, మీరు విశాల్ మంగళవాడితో ఒక్క ప్రోగ్రామ్ చేశారేమో, నేను ప్రస్తుతానికి విశాల్ మంగళవాడితో పనిచేస్తున్నాను. ఓకే, ఆయన ప్రస్తుతం ఏ బుక్ అయితే రిలీజ్ చేస్తున్నారో ఆ బుక్ కు స్టడీ గైడ్ నేను రాశాను. ఓకే, మీరు ఒక ప్రోగ్రామ్ చేసి ఆయనతో కలిసినందుకు మీరు ఎంతో క్లోజ్, చాలా చెడ్డి దోస్తులు అన్నట్టు మాట్లాడుతున్నారు. నెవర్ సెడ్ దట్ ఆన్ ఆల్ మై వీడియోస్. నెవర్ సెడ్ దట్. ఇట్లా మాట్లాడి తప్పుడు సాక్ష్యాలు. నెవర్ సెడ్ దట్. నేను ఆన్ రికార్డు ప్రవీణ్ పగడాల తర్వాత చెడ్డి దోస్తా నేను ఎప్పుడు అనలేదు అక్కడ. మాట్లాడి మీరు ఏదో చెడ్డి దోస్తులు వేసుకొని తిరుగుతున్నామో, మేము చాలా క్లోజ్, ఒక ప్రోగ్రామ్ చేసినందుకు అంత క్లోజ్ అయిపోతారా? నాకు ప్రవీణ్ పగడాల గారు 23-24 ఏళ్ళకు 23-24 years నుండి తెలుసు. ఓకే, ఆయన ఇందోర్ లో ఉన్నప్పటి నుండి తెలుసు. ఆయన భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, మీరు అంత క్లోజ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పండి సార్. ఒకటి నేను ఫ్రెండ్ అని చెప్పినా, నేను డెఫినెట్లీ ఆమె ఫ్రెండ్, నేను కాల్ చేస్తా మాట్లాడతా.
వన్ సెకండ్ ఐ థింక్ ద ఛానల్స్ ఫ్రెండ్ అనే దానికి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ చేసుకొని వాళ్ళ రిధం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. నేను ఫ్రెండ్ చెప్పిన నా అసోసియేషన్ విత్ ఓన్లీ విత్ వైవేవ్, నేను అందులో 15 సంవత్సరాలు చేసిన తర్వాత వచ్చాడు కాబట్టి ఆ కనెక్షన్ తోటి. ఒక్క నిమిషం, మీరు అంత ఫ్రెండ్ కాకపోతే మీరు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వద్దు. నాకు అంతంత మాత్రమే తెలుసు అని చెప్పాలి, క్లియర్ గా టుడే ఆల్సో ఈ రోజు కూడా చెప్పాలి. ప్రవీణ్ పగడాల గారి గురించి మీరు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వద్దు, మీరు అబద్ధికులుగా అవుతున్నారు. ఓకే, నేను ఇప్పుడు ఇదే టీవీ ప్రోగ్రామ్ లో ఇంకా 23 ఆయనకు ఫస్ట్ క్లాస్ లో తెలిసిన ఫ్రెండ్స్ తీసుకొస్తాను, మీరు తెలుసా అని అడుగుతాను. ఓకే సార్, ఒక మాట, ప్రవీణ్ కి 1,000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. లేదు, ఆయనతోని మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, చూడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటా తిరుగుతా వినండి మిస్టర్ జార్జ్, వినండి. చెప్పుకుంటా తిరగాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. క్లియర్గా వినండి. ఇక్కడ వీఆర్ ఫ్రెండ్స్, డెఫినెట్లీ షో, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఎందుకంటే మేము ఒకే ఆర్గనైజేషన్ పనిచేస్తున్నాం కాబట్టి ఆ పేజ్ ఉంది మాకు, నో క్వశ్చన్. ఆర్గనైజేషన్ లో పనిచేస్తే కూడా ఉండొచ్చు. ఒకే ఆర్గనైజేషన్ లో పనిచేస్తే మీకు పడనివాడు, మీకు నచ్చనివాడు, లేకపోతే మీ శత్రువు కూడా ఉండొచ్చు. ఒకే ఆర్గనైజేషన్ లో పనిచేసిన మాత్రాన ఓకే, వినండి 100 రకాలు ఉంటాయి. ఫ్రెండ్ అనేది వినండి ఫ్రెండ్ అనేది ఎందుకు నేను ఎక్కువ మాట్లాడినానంటే, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఎందుకంటే దళిత్ కార్డు ఎత్తుకుని దళిత్ మూమెంట్లో వెళ్ళేటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి దళిత్ ఇష్యూస్ వచ్చినప్పుడు దేర్ మై ఫ్రెండ్స్. సో ఐ సెల్ దెమ్, యా దేర్ మై ఫ్రెండ్స్. సో ఆ టాపిక్లో నేను వాళ్ళతో మాట్లాడతాను. ఐ కాల్ దెమ్ మై ఫ్రెండ్స్. ఇంటలెక్చువల్ గా వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నేను ఒక ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్ మాత్రమే, నేను చాలా క్లోజ్ ఫ్రెండ్ కాదని మీరే ఒప్పుకున్నారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు కాదు మిస్టర్ జార్జ్, యూ గో బ్యాక్ టు మై, ఇప్పుడు కాదు, యూ గో బ్యాక్ టు ఆల్ మై ఇంటర్వ్యూస్, యూ వెరిఫై ఎవ్రీథింగ్. Nobody said that. When I told very clearly, నేను ఆయన చెడ్డీ దోస్తు కాదు, ఆయనతో కూర్చొని ఏమన్నా ఆ దోస్తు కాదు, నేను నా రిలేషన్ ఇది, ఇద్దరం కలిసి ఒకే ఆర్గనైజేషన్ లో పని చేసినాము. ఓకే, మతములో ఉండి క్రైస్తవ్యంపై బురద జల్లే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక టాపిక్ దగ్గరకు వస్తాను బ్రదర్. అది ఐ డోంట్ వాంట్ టు క్రిస్టియన్ ఛానల్ లో కూర్చొని నేను అది ఒక మాట నేను చెప్పని, ఇక్కడ క్రైస్తవ లెట్ హిమ్ కంప్లీట్. మీరు పనిచేయలేని పరిస్థితిలో ఉండి ఆయనకు మీరు శత్రువులుగా కూడా ఉండొచ్చుగా. వైవామ్ లో మీ టెస్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు వైవామ్ లో కూడా నాకు లీడర్స్ తెలుసండి. మీరు వైవామ్ లో తీసుకొచ్చి మీ గురించి మాట్లాడమంటారా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకో మిస్టర్ జార్జ్. ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో జరిగిన ఈ ఫ్రేమ్ లో ఏంటంటే, ఒక మతం మీదకి ఇది వెళ్తుంది కాబట్టి నేను నోరు తెరిచిన. వినండి, ఒక పీసు ఏ మతం మీదకి వెళ్తలేదు. మీరు ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఎంత తెలుసు సార్ మీకు? మీరు వాళ్ళ గురించి కమెంట్ చేశారు, ఎంత తెలుసు సార్? చిన్న పాప పేరు చెప్పండి మీకు అంత ఫ్రెండ్ అయితే. సార్ అక్కడ డిబేట్ నడుస్తుంది, యాక్సిడెంటా మర్డరా అనే కోణంలో యాక్సిడెంట్ అనేది మాట్లాడుతా, హై స్పీడ్ వెళ్ళటానికి కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు అని అంటే దానికి 100 రకాల మీరు వీడియోలు చూసి మాట్లాడాలా. మీరు అమెరికాలో కూర్చొని ఎక్కడైనా కానీ మీరు కానీ ఆ బోర్డో ఒక ఆయన కానీ ఏది పడితే అది మాట్లాడితే కాదు. ఇక్కడ మీరు మాట్లాడతాం కాదు, మీరు వెరిఫై చేసి ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎయిదర్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ ఆర్ మర్డర్ అన్నప్పుడు అంత స్పీడ్ లో ఎందుకు వెళ్ళాడు అన్నప్పుడు మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి. అవుతే 0.8% కంటే ఎక్కువ ఉంటది బ్లడ్ ఆల్కహాల్. 0.8% లేకపోతే 9%, 1% బాడీ ఆల్కహాల్ ఉంటే అక్కడ ఆల్కహాల్ పాయిజనింగ్ తో చనిపోతారండి. మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే నేర్చుకోండి ఆల్కహాల్ ఎలా చంపేస్తుందో. అక్కడ అబ్నార్మల్ స్పీడ్ ఏంటి,
అంటే ఇక్కడ one second. ఇదంతా Mr. George, ఇక్కడ ఒక నిమిషం టాపిక్ పక్కకు పోతుంది. ఒక నిమిషం క్రిస్టియన్ కమ్యూనిటీలో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాము, బట్ ఐఎమ్ సిట్టింగ్ దేర్ ఇన్ సెక్యులర్ ఛానల్స్. వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇంత ఎవిడెన్స్ కనపడుతుంటే క్రిస్టియన్స్ ఏం ఆలోచిస్తున్నారు రైట్ ఓకే అనేది అవుట్ ఆఫ్ ఏమంటారు రైట్ టోటల్ స్టేట్ ఇష్యూలో ఉంది. ఓకే ఒక్క నిమిషం జార్జ్ బ్రదర్, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీరు క్రైస్తవ్యాన్ని అంటే క్రైస్తవ్యం అంటే ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులంతా ఊకుమ్మడిగా కలిసి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అని అంటే ఎవరి మీద దాడి చేస్తున్నారు అనుకున్నారు? లేదు ఎందుకంటే ఇట్ ఈస్ బిగినింగ్ టు డెవలప్ కమ్యూనల్ యాంగిల్. సార్ అక్కడ ఏమీ జరగలేదు, అట్లాంటి జరగలేదు. ఒక్క మాట అయినండి, ఎవ్వరి మీద జరగలేదు. ఆ కోణంలో కూడా ఈ డిబేట్ వెళ్ళకూడదు. నేను చెప్తాను వినండి. అసలు రిలీజియస్ ఫీలింగ్ లేకుండానే అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అక్కడ వచ్చింది ఎవరు? క్రిస్టియన్స్ మాత్రమే కాదు, హిందువులు కూడా వచ్చారు, ముస్లిమ్స్ కూడా వచ్చారు. అన్ని వర్గాల వారు వచ్చినప్పుడు హిందువులను ఎందుకు నిందిస్తారు? అసలు నిందించిన టాపికే లేదు. అసలు యాక్చువల్గా మీరు చూడలేదు. హిందువుల మీద నిందలేస్తున్నారని కొంతమంది ఛానల్ వాళ్ళు పని కట్టుకొని చెప్పారు. అంతేగాని క్రైస్తవుల నుంచి కానీ, క్రైస్తవ ఛానళ్ళ నుంచి కానీ, క్రైస్తవ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ బయటికి వెళ్ళలేదు. వినండి ఒక్కసారి, నేను చూస్తున్నా ప్రతి వీడియో నేను చూస్తున్నా. సార్ అలాంటి ద్వేష భావాన్ని నూరిపోయొద్దు. చేశారు ఆల్రెడీ, చేస్తే శిక్షించాలి. అందుకే నేను అడిగేసింది వాళ్ళని శిక్షించండి. హమారా ప్రసాద్ అనే సార్ వాళ్ళ గురించి క్రైస్తవులు ఎవరైనా చెప్పారా? పీపుల్ ఆన్ సోషల్ మీడియా మనకంటే ముందుగానే దీన్ని ఇది చేశాడు కాబట్టి దీని వెనకాల ఇతనే అయి ఉంటాడు, లేకపోతే ఇతనికి ఈ రిపోర్ట్ సంగతి ఎట్లా తెలిసింది? వచ్చిందా లేదా? అది నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా అలాంటి మాటలు చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఇమ్మీడియట్గా బాధించబడిన వాళ్ళు ఎవరు? ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎవరన్నా చెప్పాలి, లేకపోతే వాళ్ళ సన్నిహితులు చెప్పాలి. అట్లా కాకుండా ఎవరో అన్నారు అన్న దాన్ని మీరు ఇంతగా మీరు అయ్యో ఏమో అయిపోతుంది అని చెప్పేసి అట్లా అయిపోతుంది. దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దయచేసి ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాలి. పార్షియాలిటీగా చూడకూడదు. అక్కడ ఒక మనిషి చనిపోయాడు, ఆ మనిషికి మతం లేదు, ఆ మనిషికి కులం లేదు, ఆ మనిషికి న్యాయం చేయవలసిన బాధ్యత మరో మనిషికి ఉంది. ఈ మనిషి మతం కులంతో పుట్టలేదు. మతాలు అనేటివి మధ్యలో వచ్చినవి, కులాలు అనేటివి మధ్యలో వచ్చినవి. వీటిని పట్టుకొని మనం ఊగులాడుకుంటూ నువ్వు నేను కొట్లాడుకోకూడదు. ఎవరైతే నూరిపోసారో అది క్రైస్తవ సమాజం నుంచి రాలేదు. దీన్ని ఎవరు తీసుకొచ్చారు? ఈ యొక్క వాదనను వేర్పాటువాదులు వివాదం పుట్టించాలని, గొడవలు పుట్టించాలని, అశాంతి కలిగించాలని ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు, అందులో ఎవరైతే మతోన్మాద ఛానల్స్, మతోన్మాద వీడియోసు, మతోన్మాదంతో ఉన్న వాళ్ళు క్రిస్టియన్ అయినా కావచ్చు, మతోన్మాదంతో ఉన్నటువంటి వాళ్ళు ముస్లిమ్స్ అయినా కావచ్చు, మతోన్మాదంతో ఉన్నటువంటి వాళ్ళు హిందువులైనా కావచ్చు, అలాంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క వాదనను తీసుకొచ్చి ఏమన్నారో తెలుసా? చూడండి ప్రజలారా, చూడండి సోదరులారా అని చెప్పి ఒక వర్గాన్ని పెట్టుకొని ఒక వర్గం పేరెత్తి ఇంకో వర్గం వారిని రెచ్చగొట్టడము, అలాంటి పనులు చేశారు. కానీ క్రైస్తవ సమాజం నుంచి, ట్రూ క్రిస్టియన్ నుంచి జరగలేదు. అలాంటి పేర్లు ఏమైనా మీ దృష్టికి వచ్చాయి? సోషల్ మీడియాలో లాట్ ఆఫ్ ట్రోలింగ్ అయిందండి. అంటే మనకి ట్రోలింగ్ అయితే నేను అడిగింది క్రైస్తవుల నుంచి రాలేదు అంటున్నా. క్రైస్తవులే కొంతమంది పేర్లు బయటకు తీసి వీళ్ళకి ఈ విషయం సార్, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు. ఒక్క నిమిషం, అవి వాస్తవాలు. ఇప్పుడు రక్షణ టీవీలో మనం ఉన్నాము, బయట పబ్లిక్ టీవీస్ లో అన్ని ఇంపార్షియల్ గా చూస్తా ఉండి ఉన్నటువంటి ఛానల్స్ లో, లేకపోతే వాళ్ళు ఒక మాట నేను ఒక మాట చెప్తాను. మీ పేరు అనిల్ గారు కదా? సారీ అనిల్ గారు, ఇప్పుడు నేను ఈ అనిల్ గారి మీద నాకు అనుమానం ఉందని చెప్పాను. మాట చెప్తున్నాను, ఉదాహరణగా చెప్తున్నా. అనిల్ గారి మీద నాకు అనుమానం ఉంది, ఈ యొక్క మిస్టీరియస్ డెత్కును అనిల్ గారికి ఏదో రిలేటివ్ సంబంధం ఉంది అని చెప్పేసి అన్నాను. అనగానే పక్కన బెనహర్ గారికి ఏం సంబంధం?
ఆయన వచ్చి ఏమంటాను తెలుసా, మా హిందువుల మీద, సారీ నేను ఇలా అంటున్నానని వేరే ఏమనుకోకండి, మా క్రైస్తవుల మీద దాడి చేస్తాడని బెనహర్ గారు అనడము, మా హిందువుల మీద దాడి జరుగుతుందని ఇంకొకరు అనడం, అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ జరిగింది అది, ఇక్కడ జరిగింది అది సార్, ఇక్కడ జరిగింది అది, అక్కడ జరిగింది యాక్సిడెంట్, లేకపోతే అది ఒక మర్డరు, దానికి నీ మీద నాకు అనుమానం ఉందని చెప్తే తప్పేముంది అక్కడ? అనుమానాలు వ్యక్తం చేయాలి సార్, నో క్వశ్చన్. కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఒక వర్గానికి పెట్టడం సార్. ఒక వ్యక్తి గురించి అన్నారా, మొత్తం అందరిని కలపాలి. ద ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అనుమానాలు వచ్చి అది మర్డర్ అయి ఉండొచ్చు అని ఎవరు చేస్తుంటారో దగ్గరికి వచ్చిన ఒక కమ్యూనల్ వైపు మీరు ఒక మాట వినండి ప్లీజ్ దయచేసి. ఇప్పుడు మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళందరితో మాట్లాడి మీరు సఖ్యత తేయడానికి వారు కంప్లీట్ హిందూ దేశంలో ఉన్న హిందువులకు అందరికీ ప్రతినిధులు కాదు, మీరు మా క్రైస్తవులకు ప్రతినిధి కాదు. మీరు మాట్లాడుకొని ఒక దానికి వచ్చేసి కంక్లూజన్కి వచ్చేసి మీరు చనిపోయిన ఈ విషయాన్ని మీరు కరెక్ట్గా కన్ఫర్మ్ చేయడానికి మీరు పూనుకున్నారు చూడండి, అది అందరినీ గాయపరిచింది. కన్ఫర్మ్ చేయటం అనేది మీరు యాక్సిడెంట్ అని అన్నారు. యాక్సిడెంట్ అనే సైడ్ నేను తీసుకున్నా, నేను అదే తీసుకున్నా. అంటే అక్కడ అది ఏ కోణంలో చెప్పండి సార్, అది ఏ కోణంలో చెప్పండి సార్. సార్ అక్కడ చాలా మంది ఏమన్నారంటే ఎవిడెన్స్ బేసి లాయర్ గారు ఉన్నారు ఇక్కడ, యు ఆర్ అన్ అడ్వకేట్, యు ఆర్ అన్ అడ్వకేట్ అండ్ యు నో ద జర్నీ అహెడ్. ఇప్పుడు ముగిలేదు ఇది, మీకు ఎవిడెన్స్ లేకపోతే తర్వాత ఏమైంది అది కూడా మీకు తెలుసు. నవీన్ గారు లైన్ లో ఉన్నారు. నవీన్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. నవీన్ గారు, మీరు కూడా ప్రవీణ్ పగడాల గారికి మంచి సన్నిహితులు, స్నేహితులుగా ఉన్నారు. చాలా కాలంగా వారితోనే మీరు ప్రయాణం చేశారు, చాలా డిబేట్స్లో ఉన్నారు. సో అల్టిమేట్గా ఇక్కడ జరిగిన డిబేట్స్ అన్నీ కూడా, అంటే మనం కొంచెం కొన్ని ప్రోగ్రామ్స్ ఏదో 1-2 అడపాదడపా చేసినా, ఫ్యూనరల్ అంతా కండక్ట్ చేసినా, లేకపోతే ఆ బాడీని తీసుకొచ్చి జరిగిన తంతంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి మనం చేసినా కూడా ఆ సమయం, అంటే మనం ఎక్కువ ఈ టీవీ ఛానల్స్ దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే టీవీ ఛానల్లో వెళ్ళి మనం ఇట్లా మాట్లాడాలని కానీ అట్లాంటి ఉద్దేశం ఏం లేదు. రక్షణ టీవీ కూడా ఇదే పనిగా పెట్టుకొని దాన్ని ఒక ఏమంటారు ప్రొవోక్ చేసే దాని కొరకు మనం ఏం చేయలేదు. మనకు ఒకవేళ స్నేహితుడు అని ఒకవేళ ఎవరినైనా పిలవాలి అని అంటే మీరు చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పిలవాల్సి ఉండింది. అట్లా కాకుండా ఒక క్రైస్తవుడు కానీ క్రైస్తవుడిని తీసుకొచ్చి ఒక కేసు పెట్టించారు. దాని గురించి నేను వెళ్ళట్లేదు, ఆయన ఎవరో తెలియదు. నిజంగా అన్ని చర్చెస్ని కూడా మేము అన్ని చర్చెస్లో ఉన్న హెడ్స్ని కలిసాము, మరి బిషప్స్ని కలిసాము, వారితో కూడా తీసుకున్నాం. ఏ చర్చికి సంబంధించిన వ్యక్తి అని, ఏ చర్చికి సంబంధించిన వ్యక్తి కాదు, వాళ్ళు ఒక ట్రాప్ తయారు చేసి పంపించి ఆ గొడవ పెట్టారు. సో అదే ట్రాప్లో బ్రదర్ అనిల్ కూడా ఇరుక్కున్నాడని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఆయనను కంప్లీట్గా మాట్లాడినివ్వండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వశ్చన్ ఏంటంటే, దిస్ ఇస్ ద సిచ్యువేషన్, మనం విత్ ట్రూత్ అండ్ గ్రేస్, హ్యాండిల్ విత్ ట్రూత్ అండ్ గ్రేస్. ఓకే, బట్ ఇక్కడ అనిల్ గారు చేసిన పొరపాటును, లేకపోతే ఆయన మెచ్యూరిటీ, ఆయన విజ్ఞతకి ఇచ్చి పెడతాను. నాకు పొరపాటును ఎందుకు అనిపిస్తుందంటే, అట్ ది సేమ్ టైం ఒకరి ఎమోషన్ కెనాట్ బి లాజిక్ అండ్ కెనాట్ బి రీజనింగ్. బట్ రెస్పెక్ట్ చేయవచ్చు, రెస్పెక్ట్ చేసి కంప్లీట్ ట్రూత్ అనేది రివీల్ అయ్యే వరకు వీ కెన్ మెయింటైన్ సైలెన్స్. దట్ డజంట్ హ్యావ్ ఎనీ వన్. అదొకటి చేయలేదు. ఎట్ ది సేమ్ టైం అక్కడ టీవీలో అనిల్ గారు ప్రవీణ్ పగడాల క్లోజ్ ఫ్రెండ్ అని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఖండించాల్సింది. ఇట్ ఈస్ నాట్ ఇన్ దట్ వే. నేను పనిచేసిన ఆర్గనైజేషన్ విడిచిపెట్టి వెళ్ళాక అతను హీ హాజ్ కంటిన్యూడ్ ఇన్ దట్ వే. I consider him as my friend, or he is a believer, I am also believer, in that way I consider him as a friend అని అలా చెప్పి ఖండించిన ఇంత ఇదిగా ఉండేది కాదు. అట్ ది సేమ్ టైం ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఆ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మనము బాధితులము, మనము మన వారి దగ్గరికి వెళ్ళి, ఇఫ్ ఇట్ ఈస్ బిబ్లికల్ ప్రూవ్ ఇట్. మీరు ఆఫీస్కి వెళ్తాం, ఇట్ ఈస్ బిబ్లికల్ టోటల్ రాంగ్. నేను పెద్ద గొప్ప థియాలజీ కూడా కాదు, బట్ ఆ క్షణంలో వాళ్ళు బాధితులుగా కనపడుతూ ఉన్నారు. సో ఒక్క నిమిషం, కంప్లీట్ గా నెవర్ బాధితులు, నెవర్ వి ఆర్ ద విక్టిమ్. అది మనం ప్రవీణ్ పగడాల గారు మాట్లాడిన ఒక మాటను తీసుకొచ్చి ఇతను మా దేవుళ్ళని తిడుతున్నారు అని చెప్తున్నారు. కానీ ఒక బాధితుడి స్థానంలో అతడు తన వాయిస్ ని వినిపించాడని ఎవరు మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారా?
Sir, when రాధా మనోహర్ దాస్ see, గారిని, when the idea is an accident అనే కోణం ఉన్నప్పుడు ఒక్క నిమిషం, వీళ్ళంతా complete చేయండి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ప్రతి అడ్డమైన చెత్త వాగుతున్నప్పుడు, లేదా ప్రతి క్రైస్తవ పండగ రోజు ఈవినింగ్ లైవ్ పెట్టి మేరీ ఒక వ్యభిచారి అని, యేసుప్రభు ఒక వ్యభిచారి సంతానం అని ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కలగని బాధ, లేకపోతే ఈ కమ్యూనల్ కన్ఫ్లిక్ట్ ఏదో జరిగిపోతుంది, రెండు మతాల మధ్య ఏదో ఘర్షణ వాతావరణం నెలకొంటుందన్న ఫీలింగ్ రానివారు జస్ట్ ఈ ప్రవీణ్ పగడాల గారి ఇన్సిడెంట్ తర్వాత ఎవరో ఆవేశపూరితంగానో లేదా బాధలోనో ఒకటి రెండు మాటలు నోరు జారినందువల్ల ఏదో అయిపోతుందన్న ఫీలింగ్ ఎందుకు వచ్చారు? Sir, వస్తే వచ్చారు, ఇట్స్ ఓకే. వచ్చినప్పుడు మీరు మాట్లాడాల్సింది ఏంటి? మన కమ్యూనిటీ ఉంది, మన వాళ్ళని ఫస్ట్ సరి చేసుకోవాలి. ఒక మన ఇంట్లో తప్పు ఉంటే మన ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి అవతల వాడు రెస్పాండ్ అయ్యి ఏమైనా కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ రేజ్ అవుతున్నప్పుడు మన వాడిని సరి చెప్పుకోవాలా. అంతేగాని అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎలా మాట్లాడారు అనేది నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. వాళ్ళని ఎట్లా మీరు శాంతంగా ఉండండి, మా వాళ్ళకి సర్ది చెప్తాను, బికాస్ వీఆర్ నాట్ రిప్రజెంటేటివ్. నేను కూడా సమస్త క్రైస్తవానికి నేను రిప్రజెంటేటివ్ కాదు, మీరు రిప్రజెంటేటివ్ కాదు. బట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? మనకు బాధ వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మన బైబిల్ ప్రకారం మన పెద్దల దగ్గరికి వెళ్ళాలి, మన సంఘంలోకి వెళ్ళాలి, మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు యెషయా గ్రంథంలో చెప్పబడింది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని, 2 దినవృత్తాంతాలు చెప్పబడింది మనం వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి అని, గలతీ పత్రికలు చెప్పబడింది, ఫిలిప్పీ పత్రికలు చెప్పబడింది, 2 కొరింథీయుల పత్రికలు చెప్పబడింది. మనం వెళ్ళాల్సింది మన వాళ్ళ దగ్గరికి, మనం మాట్లాడాల్సింది మన వాళ్ళతో, మనం సరిదిద్దుకోవాల్సింది మన వాళ్ళని. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే I think I read the Bible differently. అంటే క్రిస్టియన్ ఛానల్ ఉన్నా కాబట్టి నేను బైబుల్ చెప్తున్నా. నేను బైబుల్ డిఫరెంట్ గా చదివినా. నేను ప్రవీణ్ విషయంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్లే ముందు ఇక్కడ వాళ్ళు అడిగింది మీకు అర్థం కాలేదు. అర్థమైంది. మీరు మాట్లాడుకుంటే నేను ఉండేది లేదు. వాళ్ళు అడిగింది వాళ్ళు అడిగింది ఏమన్నారు ఎరికైనా సార్, మీరు ఒక ట్రెడిషనల్ క్రిస్టియానిటీ సార్, మీరు గోడలు కట్టుకొని మనం కూర్చున్నాం అక్కడ, మీరు అందుకే ఇట్లా అయిపోయింది అంటున్నా. నేను కావట్లేదు, నేను చెప్పి వాళ్ళు అడిగింది మీకు అర్థమవుతలేదు. వాళ్ళు ఏమడిగారంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు మీరు వాళ్ళను ఓదార్చడానికి వెళ్ళామని మీరు అంటున్నారు. సరే ఓకే, ఇక్కడ వరకు సమర్థనీయము. ఎందుకంటే ఒక వర్గం వాళ్ళ ఉండి ఇంకో వర్గం వాళ్ళ దగ్గరికి వచ్చి రావడం అనేది ఇది సెక్యులర్ భావం. అయితే ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే మీరు వచ్చి ఏం చేశారు అక్కడ, ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ ఎలా చేస్తారు అని అడుగుతున్నారు. యాక్సిడెంట్ అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? మీరు వచ్చింది దేనికోసము, మీరు చెప్పేది ఏంటిది? ఒక్క మాట అది వాళ్ళు అడుగుతుంది. మీరు దయచేసి ఇక్కడే ప్రాబ్లం ఉంది. దయచేసి గో విత్ వాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఆడ ఎవిడెన్స్ గా టేబుల్ మీద ఉన్నది ఏందో దాంతో వెళ్ళండి. నేను ఎక్కడ యాక్సిడెంట్ అని చెప్తాను? నేను ఎవరిని చెప్తానికి? హౌ కెన్ ఎనీబడీ కంక్లూడ్ ఇట్స్ అన్ యాక్సిడెంట్? మీరు రాధా మనోహర్ దాస్ గాని, లలిత్ కుమార్ గాని, అమర ప్రసాద్ గాని, కరుణాకర్ సుగ్నా గాని వీళ్ళందరూ ప్రతిరోజు క్రైస్తవ్యం పై దుమ్మెత్తి పోస్తున్నప్పుడు వెళ్ళి ఇలా చేయకూడదని ఎందుకు మాట్లాడలేదు? ఈ సందర్భంలో మై గుడ్ బ్రదర్ హూ ఈస్ ప్రవీణ్ పగడాల, హీ ఈస్ ఆల్రెడీ గివింగ్ దెమ్ ఎనఫ్ ఫైట్. సో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ సంబడి ఎల్స్ టు స్టెప్ ఇన్. But when there is an absence, I said no, the whole purpose cannot be deviated. The whole purpose మొత్తం నాశనం కాకూడదు, ఇది చిచ్చు పెట్టకూడదు, డిబేట్లు ముందుకు వెళ్ళాలా, ప్రశాంత వాతావరణం ఉండాలా, పీస్ ఉండాలా అని చెప్పి బిబిలికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్ట్ చాప్టర్ 17 ప్రకారంగా నేను తీసుకున్న స్టాండ్ ఏంటంటే, నేను చదివిన టెక్స్ట్లో నాకు అర్థమైంది ఏంటంటే, పౌలు ఆ పట్టణానికి ఎథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అన్ని విగ్రహాలు ఉంటాయి అక్కడ చూసి, ఆ విగ్రహాలు నేను క్రిటిసైజ్ చేస్తున్నట్టు నాకు కనపడలేదు. అక్కడున్న ఒక విగ్రహాన్ని తీసుకొని దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొదలు పెడితే వాళ్ళు ఆపి ఇంకా మేము వినాలి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. పౌలు వాజ్ నాట్ స్టఫింగ్ ఇన్ టు దేర్ థ్రోట్ సంథింగ్. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ మేడ్ మిస్టేక్ హియర్. రక్షణ టాపిక్లో మీరు మిస్టేక్ చేశారో నాకు తెలియదు, నేను ఫాలో కాలేదు అటుని. నేను మాట్లాడేది ఆసక్తి అటు కలిగించాడు పౌలు. చాలా గొప్ప పౌలు అపోస్తలుల కార్యం 17లో అటు నుంచి ఆసక్తిని కలిగించి వాళ్ళకి విట్నెస్ చేసి సంఘాన్ని చాలా సంతోషం. మేధావి గారు, నేను మీకు మేధావినే చెప్తాను. మీరు బైబిల్ మరి అట్లా కదండి, మీరు నేను ఇంకో రకంగా చదివాను అందరు కాకుండా నేను ఇట్లా చదివాను అంటే అదే కదా అట్లా ఎట్లా సార్ మీరు? మరి ఇప్పుడు ఒక్క నిమిషం ఏం అడుగుతున్నాడు, ఒక్క నిమిషం. ఇప్పటికీ జవాబు చెప్పట్లేదు. మీరు ఎన్నో సంస్థలు ఉండగా ఆ సంస్థ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ టీవీలో
ప్రవీణ్ కి అంత సీన్ లేదు, అది లేదు, ఈయనకి అంత సీన్ లేదు అని మాట అవసరం ఏముంది? అవును సార్, ఇప్పుడు నాకు 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 డెమోక్రటిక్ గా నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు సార్, అంత సీన్ లేదని ఎందుకన్నారు? నాకు నా అసెస్మెంట్ అది నాకు డెమోక్రటిక్ గా నాకు ఇచ్చిన జడ్జిమెంట్, నాకు ఇచ్చిన హక్కు నేను వినియోగించుకున్నా. ఒక పబ్లిక్ డిబేట్ లో ఐ కెన్ లుక్ ఎట్ హిమ్ అండ్ సే ఐ విల్ హ్యావ్ మై ఓన్ ఇంప్రెషన్ వెదర్ హీ విల్ విన్ ద కేస్ ఆర్ నాట్. దట్స్ మై పర్సనల్ థింగ్. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్, రైట్? at the same time not to involve personal matter, పర్సనల్ మ్యాటర్ కాదు సార్, but you have involved in this personal matter. ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే ప్లీజ్ వాచ్ వాట్ ఐ సెడ్. ప్రొఫైల్స్లో మీరు పబ్లిక్ ప్రొఫైల్స్ గమనించినప్పుడు కొన్ని రిస్కీ ప్రొఫైల్స్ అర్థమైపోతాయి. ఓకే, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి అరే వీడు మాట్లాడటం కరెక్ట్ లేదు, వీడిని ఎవరు లేపేస్తారేమోరా అని ఒక అనుమానం ఆల్రెడీ కలిగిద్ది. ప్రవీణ్ విషయంలో అది కలగలేదు. ఓకే, ఆయన లేపేస్తారని అనుమానం ఎవరికి లేదు. ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏంటండి బ్రదర్ మీరు కలగలేనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడు ఆయన? సార్ చెప్పేది నేను అడగమంటే ప్రొటెక్షన్ కోసం ఎందుకు అడిగిండు ఆయన? ప్రొటెక్షన్ కోసం ఎందుకు ఆయన తీసుకున్న ఫైట్, ఆయన చేస్తున్న పర్పస్, మిషన్ ఏదైతుందో, ఆయన డెలివరీ ఆఫ్ మెసేజ్ ఆయన స్మైల్ తోనే ఉంటాడు కాబట్టి చూస్తున్నారు. కాబట్టి అవన్నీ ఎందుకు వెళ్ళాడు? అవన్నీ నాకు చెప్పింది ఏంటంటే ఈయనని హై రిస్క్ లో ఉండి చంపాల్సినంత వ్యక్తి కాదు కదా అని మీరు అనుకున్నారు. అది ఒక కామన్ సెన్స్ తో ఇది ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు కదా అని నేను అనుకునే. ఇప్పుడు మీరు అనుకున్న చెప్తే ఎట్లా సార్? వాస్తవాలు తెలిసి మాట్లాడాలి. మీరు అనుమానించి మీరు అది ఎట్లా మాట్లాడుకోవడానికి మీకు హక్కు ఎట్లుందో నేను అనుకున్న అసెస్మెంట్ చెప్పుకునే హక్కు నాకు లేదా? మేము అనుమానించట్లేదు సార్, వాస్తవాలను బయట తేయండి అని గవర్నమెంట్ అడుగుతున్నాము. అదే నేను చెప్తున్నాను సార్, వాస్తవాలను బయటకు తెండి అని నేను కూడా గవర్నమెంట్ అడగలేరు, ఇక్కడ డైరెక్ట్ పర్సనల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవుతున్నాం. You are marking the people who are going and asking for evidence. You are marking Harsha Kumar, you are marking KA Paul. మీ పోస్టులు చదువుతున్నాం కదా సార్. There is nothing to mock, అండి. There is nothing to mock. See, I have congratulated Dr. Paul very clearly. I know him, right? Okay, so I have congratulated him. And then హర్ష కుమార్ మాట్లాడిన దానికి నాకు 103 మందిని చంపేస్తారంట, క్రైస్తవ ప్రొఫైల్స్ పెద్ద వాళ్ళని లేపేస్తారంటే ఆఫ్రికాలో ఉన్నామా అని అడిగినా నేను. ఇండియాలో ఉన్నామా, ఆఫ్రికాలో ఉన్నామా? ఇదేమన్నా 2002 నా గోద్రాలు చేసిన నీ ఇష్టం వచ్చిన చేసుకోవడానికి? మణిపూర్ మీకు కళ్ళకు కనబడలేదు సార్? నాకు తెలుసు అండి, మణిపూర్లో ఏం జరిగిందో తెలుసు. అదే విధంగా నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇప్పుడున్నటువంటి యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి సార్? ఇప్పుడున్న వరుస క్రమ పరిణామాలు ఎలా కనపడుతున్నాయి మీకు? సార్ ఒక్క మాట, మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ గురించి భయపడతా జీవిస్తానంటే ఐఎమ్ హెల్ప్లెస్. మేము భయపడతలేం సార్, ఆర్ఎస్ఎస్ తోటి భయపడతలేం సార్. ఐఎమ్ నాట్. ఎందుకు భయపడతాం? నేను వెళ్ళి మనోళ్ళు ఎన్నైనా అల్లేస్తారు అనుకోండి, హూ కేర్స్? వాళ్ళకు భయపడాలి సార్. మీరు అందరూ భయపడుతున్నారు కాబట్టి భయం లేదు కాబట్టి. ఎవరు భయపడతలేరు క్రైస్తవుల్లో, ఎవరు భయపడతలేరు. నేను అన్నాను ఒక మాట, ఈ సంస్కృతి మంచిది కాదన్నాం సార్. క్రైస్తవుడు అయిన వాడు వినండి, క్రైస్తవుడని సువార్త కొరకు పాదం ముందు కదిలిన ప్రతి ఒక్కడు కూడా సువార్తకు వెళ్ళేటప్పుడు ఇది నేను ప్రభు కొరకు సమర్పించుకున్నాను, నా జీవితం ఒకవేళ దేవుని కొరకు త్యాగమైతే పర్వాలేదు అన్నట్టే వెళ్తాడు. కానీ ఏదో సంపాదించుకోవాలి, ఏదో వెనక వేసుకోవాలి, ఒక లగ్జరీగా ఉండాలని ఎవడు అనుకోడు. కానీ మీరు అంటున్నారు చూడండి, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకొకరికి భయపడుతున్నారు, అందుకనే మే ఒక్కరినే భయపడతలేను అని చెప్పి మీరు వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? పోయి ఏమి నటన కాళ్ళు నటన మీకు నిజాలతో పని లేదు, మీకు సత్యంతో పని లేదు, అభియోగాలు వేసేస్తారు. వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ చెప్పండి, ఎవరి మీద అనుమానం ఉందని చెప్పారండి? yesterday on record I said
సెట్ టు శివశక్తి. వాస్తవాలు బయట ఇన్వెస్టిగేషన్ ఫేర్ గా జరిపించండి సార్. నేను అనేదేమంటే, నేను చెప్పేదంటే మీతో ఎవరితో కానిది నేను చేసిన ఈ విషయంలో ఐ డిడ్ దట్. మీరందరూ ఇంకా టెన్షన్ పడిపోతున్నారు. నేను ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ గారికి అంత సీన్ లేదని ప్రచారం చేశాడు. సార్ ఇక్కడ అబద్ధము నిజం అనేది ఎవరికి తెలీదు. అది మీరు తేల్చండి కోర్టులో ఏది నిజం ఏది కాదనేది. ఇన్వెస్టిగేషన్ చేసి ఎవిడెన్స్ తో మీరు ప్రజెంట్ చేసి అది రాకముందే నువ్వు మీడియాలో చెప్తివి. ఎవరు ఇంప్రెషన్ వాళ్ళు కాదు, వాళ్ళు విచారణ చేసి చెప్పకముందే టీవీలలో తాగిపోతాడు, బండి నడుపుతాడు. 100 మంది అదొక హాలీవుడ్ పిక్చర్ చేసేసి ఇక్కడ షూట్ 300 కెమెరాలు తెచ్చి బయట వింటున్న వాళ్ళు క్రైస్తవులకి ఏమైంది ఇన్ని ఎవిడెన్సెస్ పెడుతున్నా కూడా ఇంత మూర్ఖంగా వాదిస్తున్నారేంటి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పక్కన ఒక మాట సార్, వాళ్ళని అడుగుదాం. వాట్ ఈజ్ యువర్ పర్పస్ నౌ? నేను అనేది ఏంటంటే, నేను వెళ్ళింది నా భారతదేశాన్ని నేను ప్రేమించి, ఫ్రెండ్ కంట్రీ కూడా ఎక్కువగా ప్రేమించి, నాకు వన్ ఇండివిజువల్ కాదు, నాకు ఒక కమ్యూనిటీ కాదు, నాకు దేశం ముఖ్యం. అదే భావన అందరిలో ఉండాలి అంటున్నా నేను. ఏది అక్కడ మరి మీరు వేరు చేస్తారు కదా, ఇక్కడ వేరు చేయొద్దు. వేరు చేయడం కాదు సార్, ఇక్కడ ఒకళ్ళు రేషనల్ స్టాండ్ ఒకళ్ళు రాంగ్ గైడ్ చేస్తున్నారు కదా, నోబడీ మిస్లీడ్ చేస్తున్నారు కదా, అది మీ అబద్ధాన్ని ప్రచారం చేస్తారు కదా. మీ అపోహది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ అక్కడ జరుగుతూనే ఉంది, అవి మా వీడియోలు కావని చెప్పారు. ముందుగానే ప్రచారం చేస్తున్నారు. మనకున్న భావ దారిద్రత ఏంటంటే, భారతదేశంలో బ్రదర్కు ఒపీనియన్ ఉండొచ్చు, మీకు వేరే ఒపీనియన్ ఉండొచ్చు, మీరిద్దరు పక్క నిలబడి అది ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడే అది డెమోక్రసీ. ఆ స్వేచ్ఛను కూడా టేకింగ్ ఎ రేషనల్ స్టాండ్ విచ్ అఫీషియల్లీ తర్వాత గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళంతా 20 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు నేను స్టాండ్ మార్చుకోవచ్చేమో నాకు కనపడుతుంది దాన్ని బట్టి. ఓకే, ఫస్ట్ నేను ఇది అనుకున్నా, ఓకే, తర్వాత వీళ్ళు ఎవిడెన్స్ తెస్తున్నారు, లెట్ మీ సీ ద ఎవిడెన్స్. And now since it is there in the court, let the court verify that. Let them come out with the see what is కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా నేను వెళ్తాను. పోలీసు వాళ్ళు ఎప్పుడైనా పొరపాటు చేస్తే వినండి సార్, కమ్యూనిటీ గురించి వదిలేయండి. పోలీసు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏమన్నారంటే అది డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ఫ్ యాక్సిడెంట్ అని చెప్పేసి అన్నారు. దీంతో మీరు ఏకీభవిస్తున్నారా? వాళ్ళు ఇచ్చింది రైట్ అని అంటున్నారా? పోనీ ఒకవేళ అది రైటే అనుకోండి, ఏ రకంగా రైట్ అవుతుందో ఒక్కసారి చెప్తారా? నాకు ఒక మాట నేను చెప్పానండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ హైకోర్టులో వేసాం సార్. మీరు వేసినంత మాత్రాన మనం మాట్లాడుకోకూడదని ఏం లేదు ఇక్కడ. మాట్లాడుకోవచ్చు, ఇక్కడ మాట్లాడుకునేది కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక అనిల్ ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని బట్టి ఏం ఉండదు అక్కడ. 10 కోట్ల మంది ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. రైట్. కానీ ఒక్క నిమిషం బ్రదర్, చెప్పండి నవీన్ గారు. నేను అడిగేది ఏంటంటే, మిమ్మల్ని మీరు కమ్యూనిటీ నుంచి వేరు చేసుకుని, కమ్యూనిటీకి భారతదేశం మీద ప్రేమ లేదు, మీ ఒక్కరికి భారతదేశం మీద ప్రేమ ఉన్నట్టు, కమ్యూనిటీ మొత్తం అబద్ధం మాట్లాడుతుంది. ఎందుకంటే కమ్యూనిటీ అందరూ కూడా, ఇప్పుడు నేనున్నాను, నన్ను వీళ్ళందరూ అడిగినప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు నేను తటస్థంగా ఉన్నా. యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, బట్ సీన్ ఆఫ్ యాక్సిడెంట్ ఇస్ కన్వేయింగ్ సంథింగ్ డిఫరెంట్ మెసేజ్. అందుకే నేను ఏం నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అందరి ముందు చెప్పాను, వీళ్ళందరికీ అదే చెప్పాను, లైవ్ లో కూడా అదే చెప్పాను. బట్ నేను ఎప్పుడు కూడా నేను ఒక్కడి నా కంట్రీ కోసము, నా కమ్యూనిటీ, నా కంట్రీగా ఆలోచించదు అని ఎప్పుడు భావన వ్యక్తం చేయలేదు. కమ్యూనిటీని ఎప్పుడు సపరేట్ చేసుకోలేదు. ఈరోజు ఆ క్రైస్తవ కమ్యూనిటీ లేకపోతే మీరెక్కడ, నేనెక్కడ? నేషన్ ఇస్ ఫస్ట్. No one denies that. At the same time, when you went to that office, you went as an individual. That you should confirm. You didn't went on behalf of the community, because మీరు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు. భారతదేశం మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి మీరు వెళ్ళారు. ఇండివిజువల్ గా మీకు వాళ్ళకు గొడవలు జరగకుండా మాట్లాడుకున్నాను, స్టాండ్ తీసుకున్నారు, అది వేరు. ఇద్దరు వెళ్ళినామండి, నేను ఇంకో బిషప్ గారు వచ్చారులేండి. ఇద్దరు ఆయన కూడా అమ్ముడుపోయే రకమేలే తెలుసు. చూసినారన్నారా ఇందాక? ఎవరితో ప్రొఫైల్ చూసినామని చెప్పారు. మీతో వచ్చిన వ్యక్తి ప్రొఫైల్ మీరు చూసారా?
బిషప్ లేదు, మీరు చూడలేదు, మీరు- మీకు తెలియదు కాబట్టి కమ్యూనిటీ ఎందుకు ఆయన గురించి represent మాట్లాడదు. చేస్తున్నారు అందరి ముందు? వదిలేసి సార్ మీరు కమ్యూనిటీ ఎందుకు ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు? కమ్యూనిటీకి దేశం మీద ప్రేమ లేదా? మీకు ఒక్కరికి ఉంది దేశం మీద? సరే సార్ కమ్యూనిటీ పరంగా మాట్లాడకూడదు సార్. కమ్యూనిటీ గురించి కాదండి ఇక్కడ మాట్లాడుతుంది నా ఇండివిజువల్ అదే చెప్పండి. ఇండివిజువల్ అది గా చెప్పండి. నాకు అది నాకు గొడవలు నాకు జరిగిపోయి కమ్యూనిటీ కంటే ఫ్రెండ్ కంటే కమ్యూనిటీ కంటే దేశం ముఖ్యము. ఫస్ట్ సార్ దట్స్ వాట్ చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్చుకున్నాం నేషన్ ఇస్ ఫస్ట్ అని. అవన్నీ పక్కన పెట్టేయండి. బట్ మీరు ఎప్పుడైతే రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాను వాళ్ళతో మాట్లాడని చెప్పుకుంటారో మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఇండివిజువల్ గా నా ఎవ్రీబడి నోస్ కదండి, ఎవ్రీబడి నోస్ దట్ వాళ్ళు ఇండివిజువల్స్ హిందూ కమ్యూనిటీ సార్ మనం ఇదే 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 ఇంటలెక్చువల్ లెవెల్లో డిబేట్ Complete సార్ కాదండి. ఇంటలెక్చువల్ లెవెల్లో డిబేట్ చేసేటప్పుడు వల్ల వాళ్ళు ఇండివిజువల్స్ అక్కడ కూర్చొని వాళ్ళు రిప్రజెంటేషన్ కాదు. యూ ప్లీజ్ చెక్ ద రికార్డ్. ఐ టోల్డ్ ఇన్ దేర్ ఆఫీస్ క్లియర్లీ, నా పక్క కూర్చున్న బిషప్ ఒక ఆయన వీళ్ళు మొత్తం ఇక పెద్ద వీళ్ళు ఒక మాట అంటే అంటుకుపోద్దంటే నేను ఆ బిషప్ని తిట్టినా నేను. యూ ప్లీజ్ వాచ్ ఎవ్రీథింగ్ దట్ ఐ సెడ్. ఐ స్కోల్డెడ్ దట్ ఫెల్. ఐ సెడ్ డోంట్ మేక్ దెమ్ సో బిగ్. వాళ్ళు రిప్రజెంటేషన్ కాదు 80% పాపులేషన్కి. ప్రవీణ్ పగడాల ఇస్ నాట్ రిప్రజెంటింగ్ ఎంటైర్ కమ్యూనిటీ హియర్. షుడ్ నాట్ ఎంటర్టైన్ గోయింగ్ మీటింగ్ దెమ్ ఆల్సో. That's my personal freedom, and who are you to stop me where I should Yeah, go? you can go Are you anywhere. BJP, I mean, RSS or yeah. something? Who are you to stop that bishop? We are not in Afghanistan, right? Who are you to stop that bishop? Come on. ఎందుకు అలాంటి మాటలు వస్తానే సార్? అవును సార్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు కూడా మీరు చెప్తామేంటి? లేదు 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 మేము వెళ్ళొద్దని చెప్పలేదు. మరి ఆ బ్రదర్ ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఏమంటున్నారు? వినండి. అక్కడికి వెళ్ళి నిందేస్తున్నారు, అది వద్దు అంటున్నాం. అట్లాగా సార్ ఇక్కడ సార్ I am following my Lord Jesus who said blessed are the peacemakers. Okay, I said okay, fine. I don't care whether who else thinks whatsoever they want to. No, you think okay, you think sorry what వాళ్ళంతా పైసలు ఇచ్చారు అనుకుంటావా? You can go ahead and think about it. Who cares, man? I am getting ready to do something for my country here. I am maintaining peace and harmony here, and I am looking at not disturbing the debate atmosphere. I am not dumb here who is sitting here. బ్రదర్ ఒక్క నిమిషం I put బ్రదర్ in between whom we want to maintain the harmony and peace. In between whom we Between want to two maintain communities. రైట్, ఒక్క నిమిషము బ్రదర్, ఒక్క నిమిషం ఉండండి. వినండి ఇటు వినండి, నా వైపు వినండి, నా వైపు Can I వినండి just ప్లీజ్. finish it? లేదు వద్దు, నా వైపు వినండి. నేను 2 పీఠాధిపతులకు సంబంధించిన కస్టోడియన్స్ తోటి కొంచెం మంచి రిలాక్స్ I'm fine, I'm కూర్చోండి, రిలాక్స్గా మీరు కెమెరా చూసుకోండి. రిలాక్స్ కూర్చోండి. పీఠాధిపతులతో మాకు సఖ్యత ఉంది, బీజేపీ లీడర్స్తో సఖ్యత ఉంది, విహెచ్పి లీడర్స్తో సఖ్యత ఉంది. మేము ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోలేదు. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? మొత్తం కమ్యూనిటీ మీద ఏం చేస్తున్నారంటే ఒక బండరాయి పడేస్తున్నారు. ఏమని? మీరు అందరు కలిసి ఆర్ఎస్ఎస్ను బీజేపీని మీరు శత్రువులుగా చూస్తున్నారు, దేశం మీద మీరు భక్తి లేదు అనే మాట మీరు మాట్లాడి ఏం చేస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? డెఫినెట్లీ సార్, నేను అన్నది ఏమంటే హర్ష్ కుమార్ ఆన్ రికార్డ్ తీసుకోండి మీరు. సరే, అసలు వేరే ఆయన వ్యక్తుల గురించి మాకెందుకు? మన క్రైస్తవులు బోధించే క్రైస్తవులు Sir, ఎవరైనా మీతో పాటు బోధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? వన్ సెకండ్ సార్, సి క్రైస్తవులు మీరు ఆలోచించేది మీరు 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 ఒక వేరే దీంట్లో ఉన్నారు. సి ద ఇష్యూ ఇస్ నౌ గాన్ అవుట్ ఆఫ్ కమ్యూనిటీ. వేరే ప్లానెట్లో ఉన్నారా మీరు? మీరు వేరే ప్లానెట్లు ఉన్నారు. క్రైస్తవులు మీరు వేరే ప్లానెట్లు ఉన్నారు కాబట్టి మేము ఈ ప్లానెట్ లో ఉన్నాము. హర్ష మాకు హర్ష మతం రిలీజన్ లేనటువంటి హర్ష కుమార్ వద్దు brother. హర్ష కుమార్ అని దీనికి రిలీజియస్ యాంగిల్ కనెక్ట్ చేసి మాకు లేదు, అది ఆయన పార్టీ- ఆ గోడ లేదు. పరంగానే మాట్లాడాడు. 103 అదే ఇప్పుడు ఆయన అందరిని వేసేస్తారు, క్రిస్టియన్ కమ్యూనిటీలో టాప్ లీడర్ వేస్తారు మీరు అన్నప్పుడు ఆయనతోటే మాట్లాడాలి. మీరు ఆ మాట అది ఆయన ముచ్చట ఇక్కడ Sir, చెప్తే ఎట్లా? మీరు ఆయనతోటే మాట్లాడాలి. అది అట్లా కాకుండా నేను మీరు మాట్లాడేది ఏంటిది? మీరు ఆయనతో మాట్లాడాల్సిన మాటలు మీరు ఎవరికి ఆపాదించారు? నేను అనేది ఆర్ఎస్ఎస్ ని బీజేపీని అన్ని తీస్తున్నారు కాబట్టి ఎవరు వాళ్ళు తీశారు? మేము ఎవరు తీయలేదే. తీశారు? అది తీసింది ఆయన. అవును, మరి ఆయన- ఆయన దాన్ని బూచిగా చేసి చూపిస్తుంటే మిగతా క్రిస్టియన్స్ అందరూ కూడా ఓకే మేబీ ఇదని చెప్పి అని మీరు ఎట్లా కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తారు. వాళ్ళు క్రిస్టియన్స్ అని Then what is the issue then? మనం మాట్లాడే issue ఏముంది ఇక్కడ? సికింద్రాబాద్ లో వచ్చిన వాళ్ళు ప్రవీణ్ పగడాల యొక్క సమాధి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే అనుకుంటారు. తప్పు. అది వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదు. అక్కడ రాజమండ్రిలో వచ్చిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అనుకుంటారు. కాదు, హ్యూమానిటీ ఉన్నటువంటి వాళ్ళు, మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి చంపుకునే సంస్కృతిని ఒప్పుకోనటువంటి వాళ్ళు వచ్చిర్రు. ఈ యొక్క మతపరమైనటువంటి గొడవలు
ఈ యొక్క కులపరమైనటువంటి గొడవలను వ్యతిరేకించేటటువంటి వాళ్ళు వచ్చారే తప్ప మతాల గొడవలతో ప్రోత్సహించేటటువంటి వాళ్ళను రాలేదు. ఇక్కడ క్రైస్తవులే వచ్చారని అనుకున్నాడు తప్పు. అందరూ తెలుసు అండి, ఆ, అందరూ తెలుసు. అది 60,000 పీపుల్ వర్ దేర్ అట్ మార్చురీ. మీరు కూడా వచ్చారన్నారు కానీ మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే మిస్గైడ్ చేస్తున్నారు. ఒక రిలీజియస్ పరమ ఆ పాటలు ఎత్తకండి. ఒక మాట అండి, ఇప్పుడు మనం ఫ్యూనరల్ సర్వీస్ కొరకి మనం ఆ చర్చ్ తీసుకున్నాము. చర్చ్ తీసుకున్నప్పటి నుంచి కూడా పోలీసు వాళ్ళు మనతో మాట్లాడుతున్న ప్రతి క్షణం కూడా వాళ్ళకు మేము సహకరించాం. ఎక్కడైనా ఏదైనా తప్పు, అన్ని మొత్తం రోడ్లు బ్లాక్ అయినా కూడా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందా, క్రైస్తవులు అనే ఈ మొత్తం మాబ్గా వచ్చారు కదా, వీళ్ళంతా ఏదన్నా గవర్నమెంట్ పరంగా ఉన్న ఆస్తులను నష్టం చేశారా, ఏదన్నా పీఠాధిపతులని గేలి చేశారా, లేకపోతే ఎవరినైనా అంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఏమన్నా అన్నారా? అట్లా సృష్టించారా? లేవు. లేనప్పుడు మీరు ఎందుకు అంటారు? మీరు ఎవరో ఒక్కరిని అక్కడ వచ్చిన వాళ్ళందరూ హ్యూమానిటీ కలిగిన వాళ్ళు, వాళ్ళందరూ హ్యూమానిటీ కలిగిన వాళ్ళు. దే ఆర్ నాట్ రిలీజియస్ పీపుల్స్. అర్థమైంది? ఇక్కడ కూర్చున్నటువంటి నేనైతే ఒక మతానికి చెందినవాడిని కాదు. ఐఎమ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వన్ ఆఫ్ ది రిలీజన్. నాకు మతం లేదు. అర్థమైందా? నేను ఒక షెడ్యూల్ ట్రైబు, ఆర్టికల్ 342 ప్రకారంగా నేను ట్రైబ్గానే ఉంటాను. ఆ ట్రైబ్గానే నేను కొనసాగుతాను. అయితే నాకు మతాన్ని అంటగట్టొద్దు. నాకు నచ్చంది, నాకు పడంది మతం. కాబట్టి నన్ను తీసుకొచ్చి నన్ను ఒక మతంగా చూడడము అది బాధాకరంగా. అంటే నేను వాళ్ళ తరపున మాట్లాడానని చెప్పేసి ఈయన క్రిస్టియన్ అని, వీళ్ళ తరపున మాట్లాడానని ఈయన హిందూ అని అలా ముద్ర వేయద్దు, వేయకూడదు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ హ్యూమానిటీ కలిగిన వాళ్ళు, వాళ్ళు క్రిస్టియన్స్ అని ఎలా ముద్ర వేస్తావు? ఓకే, జార్జ్ గారిని ఒక్కసారి తీసుకుందాం. జార్జ్ బ్రదర్ ఒక్కసారి మనం ముగించుకున్నాం కొంచెం. పెద్దర్ గారు, రైట్, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు అనిల్ గారు నేను బైబిల్ వేరే రకంగా చదువుతాను అన్నారు. అందులో భాగంగా ఇంకో మాట అన్నారు. మీరు వెనక్కి వెళ్ళి రికార్డింగ్ చూడొచ్చండి. ఏమన్నారంటే ఎవ్వరు క్రైస్తవులకు ఎనిమీస్ ఉన్నారని చెప్పొద్దు అని అన్నారు. ఓకే, ఆ మాట మీద నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అనిల్ గారు యేసుక్రీస్తు తప్పుపడుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమన్నాడంటే ప్రే ఫార్ యువర్ ఎనిమీస్ అని అన్నాడు. అప్పుడు ప్రే ఫర్ యువర్ ఎనిమీస్ అని అన్నప్పుడు ఎనిమీస్ ఉన్నట్లే కదా. ఈ ఎనిమీస్ లేనప్పుడు అంటే ఎనిమీస్ కూడా ఫ్రెండ్స్ అయినప్పుడు ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్స్ అనేవాడు. కానీ అనిల్ గారు చెప్పే విషయం సరిగ్గా చదవడు బైబిల్. మరి ఆయన క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు. మరి వాళ్ళు అంటే మతోన్మాదుల దగ్గరికి వెళ్ళి, మనువాదం మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దేశభక్తి, వాళ్ళకుంది దేశభక్తి, నాకు వాళ్ళలాగా దేశభక్తి ఉంది అని చెప్పే వ్యక్తి ఆయన. ఇప్పుడు క్రైస్తవ్యం మీద, ఇంకా ప్రవీణ్ పగడాల భార్య మీద కూడా దుమ్మెత్తి పోసి, భార్యకు తెలిసి ఉంటది. భార్య అంటే ఈయన ఏంటి అంత మంచి స్నేహితుడా? భార్యకు కూడా తెలుసా? ఈయన అంటే ఈయన సాక్ష్యము ఎలాంటిదంటే భార్యకు కూడా తెలిసి ఉంటదంట. ఈయన ఎన్నిసార్లు కలిశాడండి వాళ్ళను? ఈయన ఎన్నిసార్లు కలిశాడు? బాధ వ్యక్తం చేయండి. With all due respect to you, what's his name? Mr. George, I think you live in US, I think, right? You live in US, I think, right? With all due respect to you, with all due respect to you, see, the debate that was going on, about, the logical conclusion, what is the truth, whether it is an accident or a murder, this is nothing to do with anything. And ikkada truth vishamu. What you said about Praveen's wife, you don't know her. It's nothing. This morning K. Paul also asked and where is Praveen's wife ani? లేదు వాళ్ళు బ్రదర్ అడుగుతున్న మాట ఏంటి అడుగుతారండి. బ్రదర్ ఒక్క నిమిషం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీని గురించే నేను ఎంటర్ అయినా. క్రిస్టియన్స్ కి లాజిక్ లేకుండా, లాజిక్ పక్కన పెట్టేసి సార్ ఇక్కడ కామన్ సెన్స్ ఫస్ట్ నుంచి మాట్లాడింది మీరు. యూఆర్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ కమ్యూనిటీ అంటారు కాబట్టి ఇర్రేషనల్ గా మాట్లాడండి. నేను అదేమంటే ఇండియన్ సిటిజన్ వన్ మినిట్ బికాస్ ది డిబేట్ హస్ గాన్ అవుట్ ఆఫ్ కమ్యూనిటీ కాబట్టి నేను అంటుంది ఏమంటే అక్కడ క్వశ్చన్ ఏంటంటే వన్ సెకండ్ సార్ ఇక్కడ ఏంటంటే తాగుతారా లేదా అనేది వచ్చినప్పుడు ఎవరికి తెలుసు అండి? ఆ మాట చెప్పుకుంటే అయిపోను. మీరు ఆ మాట అట్లా చెప్పలేదు. ఇప్పుడు కూడా ఏమన్నారంటే ఇప్పుడు కూడా మీరు ఏమన్నారు తెలుసా అండి?
భార్యకు Can I answer the enemy part? Can I answer the enemy part? I think you have a lot of misunderstanding. ఒక్క నిమిషం. అంటే కంక్లూజన్ అనుమానం తీసుకొచ్చారు మీరు. అనిల్ గారు అబద్ధికుడు, ఎందుకంటే అనిల్ గారు యేసుక్రీస్తును అబద్ధికుడిగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రే ఫర్ యువర్ ఎనిమీస్ అన్నప్పుడు ఎనిమీస్ వాస్తవంగా ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు. మేము చేస్తామండి. Sir, with all your due respect again, I'm saying you, యేసు ప్రభువు శత్రువులు కోసం ప్రేమించండి కూడా అన్నాడు. ఆ ప్రేమించే క్రమములో యేసు ప్రభు కొంతమంది ప్రేమించినప్పుడు కొన్ని కట్టులు దాటుకొని అవతలకి వెళ్ళి కొంతమందితో మాట్లాడాడు. లవ్ ఇన్ యాక్షన్ అంటారు దాన్ని. మీకు అర్థం కావాలి, నేనేం చేయలేను దాన్ని. ఎనిమీస్ని ప్రేమించండి, అది యేసు ప్రభు చెప్పేది. యేసు ప్రభు చెప్పేది ఫర్గివ్ దెమ్ అండ్ లవ్ యువర్ ఎనిమీస్. దట్ ఈస్ న్యూ టెస్టిమెంట్. మీరు ఓల్డ్ టెస్టిమెంట్ ఉంటే నేనేం చేయలేను. I don't want to get into the మాట్లాడతారు. అదే కరెక్ట్ గా మీరు ఎక్స్ క్రిస్టియన్ అని కొన్ని రోజుల తర్వాత మాట్లాడతారులే సార్. ఇట్లండి మీరు కొన్ని రోజుల తర్వాత ఎక్స్ క్రిస్టియన్ అని వచ్చి మాట్లాడతారులేండి. నేను ఎక్స్ క్రిస్టియన్, నేను పైగాంలో సేవ చేసినాను, నాకు ప్రవీణ్ పగడాల తెలుసు. Okay. that's what I said. That's your IQ level. That's all I can say. Did you know why I'm there? Okay. No, that's your level of understanding. No, that's your level of that's your IQ. That's your IQ. Right. That is the problem with the community here. ఓకే, కమ్యూనిటీ కనకండి. సరే, మీలాంటి వాళ్ళతోటి నేను ఈ పరిచర్య ఆగొద్దు సరే, అని ముందుకెళ్దామంటే హలో మీ ఐక్యూ ఎట్లుందంటే మేము బ్రదర్ ఒక కాల్ తీసుకుంటాం జార్జ్ బ్రదర్, ఒక్క నిమిషం చేశారు కానీ ఒక్క నిమిషం ఒక కాల్ తీసుకుంటాం. హలో, ప్రార్థన చేసే రోడ్ మీద కానీ ఎవరు అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి? ఎవరు కాలం నేను మంచిర్యాల నుండి మాట్లాడుతున్నా. చెప్పండి బ్రదర్, మీరు నా పేరు విలియం అన్న. జార్జ్ అన్న గుడ్ ఈవినింగ్, నవీన్ అన్న గుడ్ ఈవినింగ్, బెనహర్ అన్న గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. అన్న నేను విలియం మాట్లాడుతున్నా. చెప్పండి విలియం గారు. నేను ఇన్ని రోజులు మన అనిల్ అన్న గారు స్టూడియోస్ లో వినేది అన్ని వింటా ఉన్నాను. తాను ఈ ప్రవీణ్ అన్న గురించి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడినాడంటే నాకు మండిపోయిందంటే అంత మండిపోయిందన్న. ప్రవీణ్ అన్న విషయం చెప్పండి అంతే. నుండి తెలుసు. విషయం చెప్పండి. అదే ఎప్పుడు కూడా ఈ అనిల్ బ్రదర్ గారిని నేను ఎప్పుడు అసలు అన్నతోటి నేను చూసింది లేదు, కనబడింది లేదు. అయితే ఒక ఫ్రెండ్ చనిపోతే మరి ఆ రోజు అక్కడ బరియల్ గ్రౌండ్ దగ్గరకు వచ్చినారా అన్న? సెంట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చినారా? ఆయన అన్న వాళ్ళ ఫ్రెండ్ అందరు వచ్చినారు కదా, టీమ్ మెంబర్స్ అందరు వచ్చినారు కదా. ఆ యొక్క డెత్ అంత పెద్దగా అయిన తర్వాత హీరోయిజం చూపించుకోవడానికని మీడియా దగ్గరికి వెళ్ళి మాట్లాడినారు. కానీ మరి ఆ రోజు చర్చ్ లో ఏం చేసినారు ఫ్రెండ్ కోసం? నేను వచ్చినా బ్రదర్, ఐఎమ్ దేర్, ఐ వాస్ దేర్. ఏం చేసినారన్న? ఏ ఫ్రెండ్ కలిసినారు? నేను వచ్చినా, నేను ఎంతమందిని కలిసినానో నన్ను కలిసిన వాళ్ళు అందరికీ తెలుసు. మీది ఏంటిది? మీ స్టాండింగ్ ఏంటి బ్రదర్? మీరు ఎవరు? మీరేంటిది? నేను ప్రవీణ్ అన్న వాళ్ళ స్టూడెంట్ అన్న. మీరు ఒక నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. మీరు ప్రవీణ్ అన్న స్టూడెంట్. మీరు ఇక్కడ ప్రవీణ్ అన్న ఏదైతే మిషన్లో ఉన్నాడో ఆ మిషన్ ముందుకెళ్ళాలని ఆయన ఫ్రెండ్గా తాపత్రపడుతున్న ఫ్రెండ్లో నేను ఒకడిని. అర్థమైందా? సో ఆ విషయంలో నేను ముందుకు వెళ్తున్నా. నువ్వు ఫ్రెండ్ స్టూడెంట్ అవ్వచ్చు, నేను ఆయన ఫ్రెండ్. ఓకే, సో అక్కడ మళ్ళీ మీరు ఫ్రెండ్గా క్లెయిమ్ చేస్తున్నారు. ఒక్కసారి పరిచయం అయ్యానన్నారు, మళ్ళీ ఫ్రెండ్గా క్లెయిమ్ చేస్తున్నారు. ఓకే సరే, ఇప్పుడు అదొకే బ్రదర్ అన్న. మీరు ఎలాంటి ఫ్రెండ్ చెప్పాలా ప్రవీణ్ అన్నకి? యేసు ప్రభుకి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరేత్ యూదా ఎలానో మీరు కూడా ఇస్కరేత్. వదిలేండి, అంత మాట వదిలేండి బ్రదర్, అంత వదిలేండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ మాట వదిలేండి ప్లీజ్. అయితే మీరు ఇంకో మాట చేశారు బ్రదర్, మీరు ఖండించలేదు కూడా. ఎందుకు ఖండించలేదు నాకు అర్థం కాలేదు. ఒక పోస్టర్ మీకు రిలీజ్ చేసి చూపిస్తాను చూడండి. ఓ పోస్టర్, మీరు ఏమన్నారు చూడండి. మీరు ఇదేనా మాటలు ఖండించాలి కదా, ఈ మాట తీసేయండి. యాక్సిడెంట్ అన్నప్పుడు ఇది ఒక కమ్యూనిటీ మీద కేసేయటం కంటే యాక్సిడెంట్ అనే దానికి 100 రకాల కోణాలు ఉంటాయి. ఒకటే అనేటానికి లేదు కదా. అవును,
అనేటువంటి విషయంలో నేను 100 రకాలుగా ఉంటే ఇంటి దగ్గర ఉన్న టెన్షన్లు ఉన్నాయేమో ఆ టెన్షన్లు బట్టి కాదు బ్రదర్, ఆ మూమెంట్లో అది ఎంత రచ్చ, అసలు ఎంత గొడవ జరుగుతుంది ఆ టైంలో అలాంటి మాట్లాడొచ్చా మనం? ఫ్రెండ్ అని మీరు ఫ్రెండ్ అని చెప్పుకొని ఆ మాట మాట్లాడొచ్చా? అక్కడ గొడవలను ఎలా కన్ఫర్మ్ చేస్తారు మీరు? తప్పు కదా. భార్యతో గొడవలు ఉంటాయని ఎవిడెన్స్ ఉందా అండి మీకు? ఎవిడెన్స్ కాదు అక్కడ. ఐ సెడ్ 100 రకాల రీజన్స్ ఉంటాయి కదా ఒక యాక్సిడెంట్ కి. అది నువ్వెలా చెప్తావు? స్ట్రెస్ ఉంటదేమో, ఇంటి దగ్గర ఏమైనా గొడవలు ఉన్నాయేమో, అంత అలా లేదు అక్కడ తమ్మునేల్లో. స్పీడ్ గా వెళ్ళడానికి కారణం ఏంటి అనేది. సరే, ఇప్పుడు మీరు ఆ తమ్మునేల్ ని ఖండించాలి కదా. అలా లేదు కదండి తమ్మునేల్లో. మీరు ఖండించాలి. ఎవిడెన్స్ చెప్పండి సార్. వీడియో వైరల్ అవ్వడం కోసం అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. See, on record, it's on record. Brother, 100 different ways ఉంటాయి. అల్టిమేట్ గా మీరు ఏం చేయాలంటే, ఒక నిమిషం, అల్టిమేట్ ఇంటి దగ్గర టెన్షన్లు ఉన్నాయేమో, తప్పేముంది? అలా లేదు తమ్మునేల్లో. బ్రదర్ గారు మనల్ని యాక్చువల్గా చెప్పాలంటే మనమంతా ట్రాప్లో ఉన్నామని చెప్పాడు. బ్రదరే ట్రాప్ అయ్యాడని నేను కన్ఫామ్ గా చెప్తున్నాను. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు ట్రాప్ అయ్యారు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బ్రదర్ని పగడాలని ఫ్రెండ్ అన్నారు, ఓకే, ఇంట్లో గొడవలు ఉన్నాయి అన్నారు, కమ్యూనిటీకి మొత్తానికి ఒక విషయాన్ని పెట్టకూడదు సార్. మీరు అనుమానాలు లేవనెత్తొచ్చు. మేము అనుమానం ఏంటి సార్? మేము లేవనెత్తిన అనుమానాలు ఏంటి? కాదు, మేము లేవనెత్తిన అనుమానాలు ఒక రేషనల్ స్టాండ్ తీసుకొని యాక్సిడెంట్ అనేటివాడు ఆయన అనుమానాలు లేవనెత్తారు. సార్ అక్కడ బండి ఇలా పడ్డది, బండి కింద మనిషి ఉన్నాడు, ఇది చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఇది ఎక్కడ చట్టం అంటున్నారు? దీన్ని సైంటిఫికల్ గా నువ్వు ప్రూవ్ చేయగలవా? పోలీసు వాళ్ళే చేయలేకపోయారు, హైకోర్టుకి వెళ్ళాం. మేము లేవనెత్తిన అనుమానం ఇది, నువ్వేం లేవనెత్తున్నావు? భార్య వలన గొడవలైనవి, ఇవన్నీ అవసరమా సార్? మీరు గొడవలైన విషయం నేనడదామంటే, మీరు అనుమానాలు లేవనెత్తడానికి మీకు ఎంత స్వేచ్ఛ ఉందో రేషనల్ స్టాండ్ పర్సనల్ విషయాల్లో మాట్లాడమండి. 1 minute సార్, రేషనల్ స్టాండ్ తీసుకొని ఇట్లా అయ్యుండొచ్చేమో అని ఒక అనుమానం లేవనెత్తడంలో అనిల్ గారు మాట్లాడింది అనుమానం వేరు, మీరు మాట్లాడిన అనుమానం వేరండి. అది లీగల్ గా నాకు చెప్పండి, తప్పు అయితే అదే చెప్తున్నా, తప్పనే చెప్తున్నాము. మీరు మాట్లాడింది తప్పని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడింది, మీరు కంప్లైంట్ పెట్టింది ఒకటి, మీరు గొడవట్టినట్టు దాఖలాలు లేవు. ఓకే, మీరు ఎప్పుడో ఒక ప్రోగ్రామ్ కి ఎప్పుడో కలిసి ఇప్పుడు భార్యతో గొడవలు ఉండొచ్చు అని ఎంత ఖచ్చితంగా చెప్తున్నారండి సార్? ఓకే అన్న అంగీకరిస్తున్నాడు ఒక మాట, బ్రదర్ అంగీకరిస్తున్నారు. మీరందరూ కూడా అనిల్ గారు మిస్గైడ్ అయ్యారని ఒప్పుకోండి, అయిపోతుంది. దీని టాపిక్ ఇంకా ముందుకు పోగడం కంటే వేరే టాపిక్ మాట్లాడదాం. పర్సనల్ ఎందుకు వెళ్ళిపోయారు? పర్సనల్ వెళ్ళడం రాంగ్. వినండి అనిల్ గారు, పర్సనల్ గా వెళ్ళకూడదు. మనం ఒక కాల్ తీసుకుందాం. హలో బ్రదర్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. చెప్పండి, మీ పేరు? నా పేరు జాన్ మార్క్ అండి. అనిల్ అని చెప్పేది కరెక్ట్ కాదు. ఆయన లాజికల్ గా చెప్తున్నాడు కానీ ఆయన లాజిక్ ఏం చెప్పట్లేదు. యాక్చువల్ చెప్పాలి, ఓకే, యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ ఇలా అక్కడ లాజికల్ గా అన్న ఏం చెప్తున్నాడు చెప్తున్నానండి. బండి ఎక్కడ ఫస్ట్ లాజికల్ గా అలాగా ఈ చెప్పకుండా ఆయన యాక్సిడెంట్ అయిపోయింది, ఇలా జరిగింది అని ఎలా చెప్పేస్తాడు అలాగా? నేను చెప్పు, లెట్ మీ ఆన్సర్ దిస్. అంటే నేను లాజికల్ గా దీన్ని కంక్లూడ్ చేసింది ఎక్కడంటే, ఒక మర్డర్ అనేది ఒక కెమెరా ముందు శివసేన పేరు మన పేర్లు వద్దులేండి, రాజేష్ తర్వాత అన్నాడు, ఒక కెమెరా సీసీ ఫుటేజ్ ఉన్న కెమెరా ఉన్న ప్లేస్లో ఆ మర్డర్ జరగటం అనేది అదొకటి రూల్డ్ అవుట్. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన క్లియర్ ఫుటేజ్ వచ్చింది, టైమింగు, డస్ట్ రావటము, అక్కడ యాక్సిడెంట్ అవటము, అక్కడ బాడీ ఉండటం అనేది క్లియర్గా ఉంది. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఎవరైనా అందగానే, నేను అందగానే ఇది యాక్సిడెంటే అయి ఉంటుంది డే 1 ఆ ఫుటేజ్ వచ్చినప్పుడు. తర్వాత దాని కనెక్షన్ నాకు ఎక్కడ దొరికిందంటే, దాని కనెక్షను లారీ కిందకి వెళ్ళటం, ఏది ఒక పర్సన్ ఐ సెడ్ ఒక డూప్ చేస్తున్న వ్యక్తి అంతగా తెగిస్తాడా?
ఒకటి. తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు తాగి చనిపోయాడు అంటే భార్య మౌనంగా ఉండటము. ఐ సెడ్ నో లైక్ వైఫ్ మళ్ళీ అదే అక్కడ ఈ 3 పాయింట్లు బట్టి ఇది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు కంక్లూజన్కి వచ్చారు. ఇంకొకటి మీకు చెప్తాను. కాల్ తీసుకోకముందు బ్రదర్, రాజీవ్ గాంధీ మన ప్రధానిని చంపింది ఎవరండి? కత్తితో చంపారా? ఒకరు త్యాగం చేసి తనంతలో తానే చనిపోయి ఒకరు చంపేశారు. మనుషులు ఈరోజు బాంబులుగా మారడానికి తెగిస్తుంటే ఒక వ్యక్తి లారీ కింద పోవడానికి అది ఏముందండి? అది సార్ ఇప్పుడు ఓకే సరే, మీద అయిపోయింది. కాల్ తీసుకుందాం. మీరు ఇల్లాజికల్ గా వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం ఉండండి, ఒక కాల్ తీసుకుందాం. హలో, మాట్లాడండి. అనిల్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి అమ్మా. అనిల్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. సార్ అనిల్ గారు చెప్పండి సార్, యాక్చువల్లీ మీరు నేను మొన్న బిగ్ టీవీలో మీరు లైవ్ ఇచ్చినప్పుడు కూడా నేను చూశాను. ఓకే, మీకు ప్రాబ్లం ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ మీరు తాగి ఉండకపోవచ్చు అని మీరే అంటారు. లేదు, జెసికా మేడం ఇప్పుడు మాట్లాడట్లేదు, ఫ్యామిలీ బయటికి రావట్లేదు అని అంటున్నారు. ఇక్కడ చిన్న వాళ్ళ మాకే అర్థమవుతుంది. మీరు ఆ ప్లేస్ లో ఉన్నారు, అంత ఒక స్థాయిలో ఉన్నారు, మీకు చిన్న లాజిక్ అర్థం అవ్వట్లేదా సార్? ఇప్పుడు మ్యాటర్ ఎక్కడ జెసికా మేడం వాళ్ళిద్దరు పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళని నమ్ముకునే ఎంతో మంది ఉన్నారు ఫ్యామిలీస్. ఇప్పుడు వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఏమైపోతాయి? వీళ్ళకి ఆల్రెడీ థ్రెటింగ్స్ వచ్చినాయి, థ్రెటింగ్ కాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఒకవేళ అసలు మీకు అయ్యి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము, రిపోర్ట్స్ వచ్చినాయి కదా, వాళ్ళు అలా చెప్పారు కదా అని మీరు అంతా ఇదే వెళ్ళిపోతున్నారు కదా. మీరు డిబేట్కి ఎందుకు వస్తున్నారు? మీరు వస్తుందండి ఇలాంటి వాళ్ళు అసలు. అయినా మీడియా ఛానల్ వాళ్ళైనా ఏ డిబేట్ చేసినా కూడా ప్రజ్ఞాన్న గారి మరణం గురించి అందరికీ ఎక్కువ శాతం డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళతో డిబేట్ చేయకుండా ఈ సోకాల్ పీపుల్ తో ఎందుకు చేస్తున్నారు? వాళ్ళేమో కాదు, తాగుంటాడు, పడిపోయాడు, అందుకే పడ్డాడు, లెగుస్తున్నాడు, డూప్ పెట్టారు, ఇలాంటి అసలు ఎందుకు ఈ మీడియా పీపుల్కి నాకు అర్థం కాదు. అసలు వాళ్ళు తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా రెచ్చిపోతారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమె వేదన మీరు ఆన్సర్ చేయలేరు. మీరు ఆన్సర్ చేయలేరు. ఈ ఆన్సర్ చేయడం వల్ల ఇంకా నష్టం జరుగుతుంది. ఒక నిమిషం విషయాల్లో నేను క్లారిటీ ఇస్తాను. వద్దు బ్రదర్, మీరు చేయడం వల్ల మీరు తప్పు చేస్తారు. ఆమె అడిగిన దాంట్లో న్యాయం ఉంది. వన్ లైన్ అండి, వన్ లైన్ చెప్తారు. నాకు నీ పేరు తెలియదు కానీ ఒక మాట నేను చెప్తుంది. అమ్మా, మనకి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛలో నేను అనుకున్న రేషనల్ జడ్జిమెంట్ అని నేను ఒకటి చెప్పినాను. అదే ఐజీ వాళ్ళు తర్వాత కన్ఫర్మ్ చేశారు. ఓకే, సో నేను దేశద్రోహిని కాదు, నాకు అనిపించింది నేను చెప్పినాను, దాన్ని ఐజీ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే దాని తర్వాత ఇప్పుడు ప్రవీణ్ పగడాల యాంటీ కన్వర్షన్ గురించి ఆయన ఫైట్ చేస్తున్నాడు విషయాలు అప్పుడు వెలుగులో లేవు అవి. బ్రదర్, ఇంకొక విషయం ప్రపంచానికి తెలియాల్సిన విషయం ఏంటంటే, జార్జ్ బ్రదర్ మీరు చెప్పండి, ఇంతకుముందు బైబిల్ని నిషేధించాలి అన్నప్పుడు ఆ కమిటీ ముందు కూర్చున్న వాళ్ళు ఎవరు? బైబిల్ని ఈరోజు ఇండియాలో ప్రొటెక్ట్ చేసింది ఎవరు? ఈ విషయాలు ప్రపంచానికి చెప్పండి బ్రదర్ దయచేసి, యాజ్ అ ఫ్రెండ్గా. ఎందుకంటే వీళ్ళకు తెలియదు, అందుకనే మిమ్మల్ని కుదించి ఒక దగ్గర పెడుతున్నారు. ఆయన ఫ్రెండ్ గా ఆయన గెలవాలా? ఎవరు కోర్టు ముందు వెళ్ళి ఎవరు ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసి ఎవరు ఆ కేసు గెలిచి ఎవరు ప్రచారంలో ఉండేలాగా చూసినారని ఆయన ఈ రోజు మీ చేతుల్లో ఉన్న బైబిల్ ఎట్లా వచ్చింది అనేది ఒకసారి అడగండి బ్రదర్. ఓకే యూ కెన్ డూ దట్, నో ప్రాబ్లం. కానీ నేను అర్థమంటే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. చెప్పండి బ్రదర్. చెప్పలేము, కానీ బైబిల్ తలగబెట్టమని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కర్ణాటక స్టేట్ లో కేసు పెట్టినప్పుడు బైబిల్ చింపేసి కొన్ని వాక్యాలు తీసేయాలి బైబిల్లో నుండి అని కేసు పెట్టినప్పుడు అక్కడ జడ్జి ముందు వాదించింది బిబు గారు చేశారు. ఓకే, దానికి సాక్షి అపాలజెటిక్స్ నుండి ప్రవీణ్ గారు కూడా ఆయనతో పాటు కలిసి పనిచేశారు. కానీ ముఖ్యంగా బిబు జస్టిస్ సోమశేఖరన్ కమిటీ ముందు వాదించి వాదించినప్పుడు ఆ డిసిషన్ మనకు ఫేవరబుల్ గా వచ్చింది. ఈ రోజు కూడా మళ్ళీ ఇది కూడా ఫేవరబుల్ గా వస్తుంది. అది ఒకటే కాదు, చాలా కేసులు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటాడు అనమాట, వాళ్ళతో సేవ్ చేస్తాడు. ఇవన్నీ ఇది మా ధైర్యం.
ఈ ధైర్యం అంటే మీరేమో Sir, one minute. You don't please own the Christian community. No. Everybody is doing their bit. One second. కాదు మళ్ళీ One second. See. ఇది చెప్పాలి అది చెప్పాలి. Sir, 1 minute. See, everybody is doing their bit. ఓకే సార్ అయిపోయింది సార్ ఇప్పుడు కంక్లూజన్ మళ్ళీ దాన్ని మాట్లాడేది ఏముంది throwing mud on No, 1 second. I have scheduled for you kind. throwing mud on YWAM, throwing mud on Praveen and his wife. Listen, మీరు సెంటిమెంట్ అక్కడ ఉంటే ఆగండి కానీ I have scheduled debates with Karunakar Sugunakar. I did that. That's my personal thing. కాదు బ్రదర్, ఆయన కూడా ఒక సామాన్యుడే కదా, సార్ ఆయన చీఫ్ కాదు. అసలు హిందూస్ లో ఏముంటాయో తెలుసా? తెలుసా పీఠాధిపతులు ఎంతమంది ఉంటారో తెలుసా? ఆ పీఠాధిపతులు మీరు తీసుకొని మేము చేస్తాము, మీ లెవెల్లో మీరు చేయండి సార్. మీరు ఏం చేయలేరు, ఊరికనే మొత్తం కంపు చేయొద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాం అంతే. అట్లా ఒక కాల్ తీసుకుందాం. హలో చెప్పండి సార్, ఎవరు మీ పేరు? సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. నా పేరు చక్రవర్తి గారు చెప్పండి. సార్ ఆయన అనిల్ గారు ఈ లారీ కిందకి వెళ్ళిపోయింది బైక్ అని చెప్పి అంటున్నారు. ఆ వీడియో మనం ఫుటేజ్ చూసాము, లారీ కిందకి వెళ్ళలేదండి అది. ఓకే. ఆ బైక్ ట్రావెలింగ్ టైంలో లారీ నియర్ బై వచ్చినప్పుడు స్లో అయిపోయింది. అది ఇంటెన్షనల్ గా హెల్మెట్ మీద తీసుకుంటారు. ఓకే. పడడం ఆయన ఆ టైంలో ఆయన కిందర్ వచ్చేసి వైట్ కలర్ బనియన్ ఉంది. ఓకే. ప్రవీణ్ గారు చనిపోయే టైంలో వైట్ కలర్ బనియన్ లేదండి లోపల. రైట్, ప్రతి ఒక్కరికి ఆ డౌట్స్ ఉన్నాయి బ్రదర్. కరెక్ట్. ఓకే. ఇప్పుడు ఆయన తాగి కూర్చొని మాట్లాడేట్టుగా క్లియర్ గా తెలుస్తుంది అక్కడ అనిల్ గారు. లేదు అట్లా మాట్లాడకండి ప్లీజ్, దయచేసి ఏమనుకోవద్దు. మేము మీ తరఫున మాట్లాడుతున్నాం కదా. లేదు సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. సారీ. అలా మాట్లాడొద్దు అంటే అనిల్ గారు అలా మాట్లాడొద్దు. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి రెండు వైపులా కూడా జరగకూడదు. ప్రవీణ్ గారి గురించి డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, ఇప్పుడు అనిల్ గారి గురించి మిగతా వాళ్ళు చెప్తున్నారు అంతే. అదే కరెక్టే లేండి, కానీ మరి మనం కూడా అట్లా ఎంటర్టైన్ చేయొద్దు అనే ఉద్దేశం మీద. సరే మనం క్లోజ్ చేసుకుందాం. ఇంకొక కాల్ ఉంది, ఒక కాల్ తీసుకున్నాక అందరితో ఒక్కొక్క మాట తీసుకొని క్లోజ్ చేద్దామండి. ఇంకో కాల్. హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు ఎవరైతే అక్కడ కూర్చొని ప్రవీణ్ గారి చెప్పుకొని మాట్లాడుతున్నారో ఆయనని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఏంటంటే జెసికా మేడం మాట్లాడలేదు, లేకపోతే ఆయన మామూలుగా ఉన్నారు కాబట్టి అది యాక్సిడెంట్ అనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అన్ని క్రైస్తవులు చాలా బాధపడి హత్య అని అడుగడుగునా వాళ్ళు చూపిస్తున్న ప్రతి దగ్గర కూడా వాళ్ళు బిలీవ్ చేసిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా దాంట్లో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపిస్తుంటే అవన్నీ ఆయన కళ్ళు కనిపించట్లేదా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, జెసికా మేడం ఆవిడ మమ్మల్ని గ్రహించారు అంటే ఆవిడ భర్త మరణానికి గౌరవం ఇచ్చి ఇంకా ఆమె నమ్మకం ఉన్న చాలా మంది వ్యక్తులు ఎవరైతే ఆవిడ గౌరవంగా ఉన్నారు, లేదా ఆవిడ మీద వస్తున్నటువంటి ఆ యొక్క సెటమింగ్ కాల్స్ వల్ల కావచ్చు, వివిధ రకాలైన రీజన్స్ ఆ ఇంట్లో బాధలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో గొట్టేదో జరిగిందో కొన్ని అబాండం అనేది రాంగ్. ఎందుకనంటే దానికి ప్రూఫ్ లేదు. ఇప్పుడు మేమేమైతే అందరం క్రిస్టియన్స్ అందరికి క్రైస్తవ లోకం మొత్తం మొత్తం చెప్తే దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక ప్రూఫ్ అనేది ఉంది. ప్రతి చోట వాళ్ళు చూపిస్తున్న ఫుటేజెస్ లో చాలా అక్కడ ఇప్పుడు కూడా అవి ఫేక్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఆయనకు అర్థం కాకుండా ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇటువంటి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అథెంటిసిటీ ఏంటి అసలు ఆయన ఫ్రెండ్గా చెప్పుకోవడానికి అసలు అర్హత లేని వ్యక్తి అని నేను అంటాను. ఎందుకనంటే ఆయన అథెంటిసిటీ ఏంటి సార్, ఆయన ఐడెంటిటీ ఏంటి సార్? ఆయన ఒక డాక్టర్ అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఇటువంటి వాళ్ళని ఈ ఆరోగ్య స్వామి ఇలాంటి వాళ్ళని, అనిల్ గారు లాంటి వాళ్ళని అసలు మనం ఐపీఎస్ అవసరం లేదు. అలాంటి వాళ్ళని అసలు తీసుకురావడమే అసలు మనం చేస్తున్న చాలా పెద్ద తప్పు. ఆయన కూర్చోబెట్టుకొని అయ్యే బాబు ముద్దుగా మాట్లాడుతున్నారు పరమ దండగాని నేను అనుకుంటున్నాను. ఓకే అమ్మా మనకు కోపం ఉండొచ్చు కానీ మనం సరి చేసుకోవడంలో తప్పు లేదు. మన బ్రదరే ఒకవేళ అక్కడ
ఎవరు ప్రోత్సాహంతో వెళ్ళాడో తెలియదు. సరి చేసుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైనా క్రైస్తవుడు పడిపోతాడు, కాకపోతే ఇంత పెద్ద తప్పు చేస్తాడని నేను అనుకోలేదు. బ్రదర్ మాత్రం పప్పులో కాలేసాడు. సారీ బ్రదర్, నేను తప్పు చేయలేదు, నేను రేషనల్ గా మీరు రేషనల్ గా ఆలోచన చేశారు. రేషనల్ గా ఆలోచించడమే తప్పు అనుకుంటే రేషనల్ గా ఆలోచించడం తప్పు అంటలేదు. చేసిన తప్పు ఏంటంటే అబండాలు వేశారు, అది అనేది కమ్యూనిటీ పైన, కుటుంబం పైన, ఒక వ్యక్తి పైన. ఇంకోటి ఏంటంటే కన్ఫర్మేషన్ చేశారు మీరు 4 తప్పులు. ఏంటంటే కన్ఫర్మ్ చేశారు. ఆన్ రికార్డ్ లేదు. ఒకటి వాట్ ఎవర్ నేను ఎవిడెన్స్ ఉన్న మార్గం ఒక్కటే నేను వెంబడించినాను, అది ఐజీ కన్ఫర్మ్ చేశాడు. తర్వాత ఈ ఇష్యూ యాంటీ కన్వర్షన్ బిల్ అని వచ్చింది, తర్వాత ఆ కోణం వచ్చింది, అంత ముందు తెలియదు. కాబట్టి ఐఎమ్ వెయిటింగ్, మై ఫింగర్స్ ఆర్ క్రాస్డ్, ఐఎమ్ వెయిటింగ్. సో సొసైటీ మన కమ్యూనిటీ అట్లా అపార్థం చేసుకుంటే లేదు బ్రదర్, అట్లీస్ట్ I'm trying to stand as a rational voice in the Christian community. ఓకే బ్రదర్, మంచిదే, చాలా సంతోషం. కానీ సిస్టర్ మీద కానీ ఆ బ్రదర్ మీద కానీ మీరు వేసిన ఏవైతే అబండాలు ఉన్నాయో అవి వెనక్కి తీసుకోండి. కనీసం ఇప్పుడైనా తీసుకున్నారు సార్. ఇప్పుడు రైట్, మాటలో ఆల్రెడీ ఆయన అడ్మిట్ అయ్యాడు కదా, కోర్టు భాషలో రీప్లే చేసుకున్నా తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్ కాల్ తీసుకుందామండి, ఒక్క తర్వాత మీకే ఇస్తా ఫైనల్ కాల్. హలో అన్న, ప్రైజ్ లాడండి, క్లుప్తంగా చెప్పండి. తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2013 నుంచి ప్రవీణ్ దగ్గరే ప్రతి రోజు మేము కలిసి మీటింగ్లు అన్ని తిరుగుతూ వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే 2 రోజులు 3 రోజులు వెళ్ళి వేరు ప్లేస్లలో మేము చేశాము. ఇంతవరకు నేను ఎప్పుడు ప్రవీణ్ అదేగా చూడలేదు. మొదటి విషయం. అద్భుతమైన సాక్ష్యం. రెండవది ఏంటంటే, ప్రవీణ్ వాళ్ళ ద్వేషిస్తూ గొడవలున్నా ఏమని లేని వార్తని గుర్తించారు. యాక్చువల్ గా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు మంచిగా ఉంటారు. సో ఇలా ఫ్రెండ్ అని చెప్తున్నాను. ఫ్రెండ్ నేను అయితే గుర్తులేదు వారిని, మన ఆఫీస్ వచ్చానని చెప్తున్నాడు, కానీ ఎప్పుడు వచ్చాడో నేనైతే చూడలేదు. వస్తే జనరల్ గా నాకు పరిచయం చేస్తాను బ్రదర్. సో మరి అన్నెసరీగా వెళ్ళి లేని అంటే న్యూట్రల్ గ్రౌండ్ లో మాట్లాడుతున్నట్టు చూసి ఎందుకు ఇలా ప్రాపగేండా చేయడం? ఓకే, రైట్ బ్రదర్, అది ఎందుకు చేశాడు అనేది ఇంతసేపు మాట్లాడాము. మళ్ళీ అదే మీరు ఒకటి కన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నాకు పరిచయము, ఎప్పుడు తాగలేదు అనే మాట మీరు చెప్పారు చూడండి. అది గొప్ప సాక్ష్యం బ్రదర్, ప్రపంచమంతటికి కూడా వెళ్తుంది. అది చాలా మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే మేము కూడా తిరిగాము, మేము కూడా ఎప్పుడు గమనించలేదు. జార్జ్ బ్రదర్ కూడా అదే చెప్పారు, అలాగే నవీన్ చెప్పారు, అలాగే బీబు గారు చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు అట్లా. సో ఎప్పుడు క్లోజ్గా తిరిగిన వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు అన్నారు. సో ఒక కొత్త వ్యక్తి అక్కడ కనబడ్డాడు కాబట్టి అందరికీ అనుమానాలు వచ్చాయి. అర్థమైందా బ్రదర్? కాబట్టి ఈ విషయాన్ని మనం ఇంతటితో వదిలేసి కుటుంబ వ్యవస్థ, కుటుంబాన్ని లేకపోతే ఒక సంస్థని, ఒక ఏమంటారు, ఒక సంఘాన్ని, సమాజాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మనము మాట్లాడొద్దు అనేదే మేము ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేసాం తప్ప ఒకరిని కార్నర్ చేయాలనే ఉద్దేశం అయితే మాది కాదు. కాబట్టి దయచేసి ఆ విషయంలో మేము ఇక్కడ తీసుకొచ్చి ఆయనకేదో ఏమంటారు మైండ్ వాష్ చేయాలని కానీ లేకపోతే బ్రెయిన్ వాష్ చేయాలని కానీ ఏం చేయలేదు. కేవలం చేసిన తప్పు ఇది బ్రదర్ మీరు అని చెప్పడానికి ప్రయత్నం చేసాం. అడ్మిట్ చేశాడు, లేదు అనుకున్నా కూడా మనకేం పర్లేదు. కాబట్టి ఫైనల్గా ఇంకో కాల్ తీసుకుందామండి, ఫైనల్ కాల్. రైట్, హలో డైరెక్టర్ గారు చెప్పండి, రక్షణ టీవీ డైరెక్టర్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. అయ్యా, నాదొక ప్రశ్న ఏంటంటే, చెప్పండి. అనిల్ గారు తన వ్యక్తిగతంగా ఏమైనా స్టాండ్ తీసుకోవచ్చు, ఏమైనా చెప్పచ్చు, అది నో ప్రాబ్లం. కానీ ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్ అని చెప్పుకుంటూ అన్ని ఛానల్స్కి వెళ్ళి ఆయన ప్రవీణ్ గారి పక్షంగా కాకుండా మరి ఏదైతే క్రైస్తవులు నమ్ముతున్నారో, ఎవిడెన్స్ చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా ప్రవీణ్ పగడాల గారి ఫ్రెండ్ అని చెప్పుకుంటూ చెప్పడమే అభ్యంతరకరం. ఇంకొకటి ఏంటంటే, ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా అన్నది కాదు, ఎలా చనిపోయాడు. మా ఫోన్ లో కూడా ఆయన అడిగాను. కాజ్ ఆఫ్ డెత్ ఏ మాత్రం కూడా చనిపోవటానికి ఈ కారణం పట్టి చనిపోయాడని నమ్మశక్యం కావట్లేదు. ఇది క్రైస్తవ సమాజం అడుగుతుంది, ఎలా చనిపోయాడు? హెల్మెట్ ఉంది, పెద్ద యాక్సిడెంట్ కాదు, ఎలా చనిపోయాడు? పెద్ద యాక్సిడెంట్ బండి నుంచి ఎంతో మంది పడ్డారు, కారు క్రాష్ అయిపోయిందని ఉందంటే బతికారు. కానీ బండి చక్కగా ఉంది, కబ్జోడు చక్కగా ఉంది,
ఆయన మాస్క్ చక్కగా ఉంది, హెల్మెట్ ఉంది, వెళ్ళగలిపోయాడు. ప్రవీణ్ గారి ఫ్రెండ్ అని చెప్పుకుని ఆయన చెప్తున్న దానికి అభ్యంతరం. ఆయన ప్రవీణ్ గారి ఫ్రెండ్ అని చెప్పుకున్నారు కాబట్టే అన్ని ఛానల్స్ ఎంటర్టైన్ చేసినాయి, లేకపోతే ఆయన కూర్చోబెట్టారా? ఓకే, ఇది నా ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ. సో కంక్లూడ్ చేసేద్దాం. So, మీరు ఏదన్నా సమాజానికి మేలుకరమైన విషయం లేకపోతే మీరు ఇప్పటికైనా let me say that. Yeah, please. So I'd like to everybody దయచేసి అంటే వాళ్ళ మిత్రులకు కానీ కుటుంబానికి కానీ వింటున్న వాళ్ళందరికీ నేను రక్షణ టీవీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏమంటే, నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫాలో అవుతా. ఐజీ స్టేట్మెంట్ వరకు అదే స్టాండ్లో ఉన్నా నేను. తర్వాత యాంటీ కన్వర్జన్ లా అనేది ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద థ్రెట్ ఎక్కువ ఉండే కోణం అనేది కనపడుతుంది కాబట్టి, ఓకే, నా క్రైస్తవ సమాజము అనుమానాలు లేవనెత్తుతుంది కాబట్టి, అండ్ చాలా పెద్దలు ఇందులో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి, ఈ మ్యాటర్ కోర్టులోకి వెళ్ళింది కాబట్టి, ఓకే, సో ఐఎమ్ స్టాండింగ్ హియర్ స్టిల్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఓన్లీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కోర్టులో అదే చెల్లింది కాబట్టి. ఓకే, సో ఐజీ స్టేట్మెంట్ వరకు ఐఎమ్ స్టిల్ దేర్. యాక్సిడెంట్ దగ్గరే ఉన్నా నేను. సో నా రిజర్వేషన్స్ నాకు ఉన్నాయి. ఐ స్టిల్ థింక్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, బట్ సాక్ష్యాధారాలు ఇవన్నీ చూపించాల్సిన బాధ్యత హైకోర్టు చెల్తాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు నాకు కొత్తగా అర్థమైంది కాబట్టి, ఏది యాంటీ కన్వర్జన్ లా గురించి ఇతను ఫైట్ చేస్తున్న విషయం నాకు తెలీదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి, ఓకే, ఆ కోణం ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. ఖచ్చితంగా నేను కూడా ఉన్నాను అని చెప్పి నేను పదే చెప్పిన. హైదరాబాద్లో ఉంటా, నేను ఉన్నాను అక్కడ, నాకు కాల్ చేయండి. రాజుబోడానికి 100 సార్లు చెప్పినా నేను, నాకు ఏదైనా ఉంటే అడ్వకేట్ పంపించి మాట్లాడతానని. సో ఐఎమ్ దేర్ విత్ ద కమ్యూనిటీ, ఐఎమ్ దేర్ విత్ జస్టిస్ ఫర్ ప్రవీణ్, అండ్ ఐఎమ్ దేర్ విత్ సైంటిఫిక్ ఎవిడెన్స్. రైట్, ఓకే, వెరీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిన మాటలకి మీ పక్కన కూర్చొని చెప్తే కూడా మీరు అది బోధపడలేదు, వదిలేద్దాం. రైట్, జార్జ్ గారు ఫైనల్ కంక్లూజన్ అండి. ఇక్కడ మనం ఇంకొక ఏంటంటే, అనిల్ గారు చెప్పినట్టు ఐజీ గారి స్టేట్మెంట్స్ తోటి ఏకీభవిస్తున్న కనపడతా ఉంది అని చెప్పారు. మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైనా పోలీసు చెప్పింది ఎప్పుడు నిజమయ్యిందా అనేది మనం గమనిస్తే, పోలీసు చెప్పింది ప్రతిసారి నిజం కాలేదండి. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళే తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి ఏం చెప్పారంటే, చెప్పింది కరెక్ట్ కాదు, ఇప్పుడు చెప్తుంది కరెక్ట్ అని చెప్పారు. అలాంటి దాఖలాలు మన దగ్గర హిస్టరీలో చరిత్రలో ఉంది. సో అదొకటి. సో అలాంటప్పుడు కన్ఫర్మ్ గా నేను సైంటిఫిక్ గా మాట్లాడుతున్నాను అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకంటే ఎక్కువగా చదువుతున్న వాళ్ళు సైంటిస్టులు, లేకపోతే డాక్టర్స్, లేకపోతే ఎక్స్-ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తున్నారు. వాళ్ళది వినండి సార్. ఇంకొకటి ఏంటంటే, కంక్లూషన్ ఏం చెప్తున్నానంటే, మీరు ఆడవాళ్ళను మీ డిస్కషన్ లో లాగకండి. ఎందుకంటే మీ కుటుంబానికి థ్రెట్ ఉన్నప్పుడు నేను మీ బిడ్డ వచ్చి మాట్లాడాలి, మీ ఇంట్లో మీ అమ్మ వచ్చి మాట్లాడాలి, లేకపోతే సార్ నాకు పర్సనల్ గా ఉన్నప్పుడు కూడా ఫోన్లు వచ్చాయి. ఏంటి, మీ బిడ్డను లేపేస్తాము, నీ భార్య ఏం చేస్తుంది, నీ ఆఫీస్ ఎక్కడ ఉంది తెలుసు అని. మీకు తెలియకపోతే మీరు మాట్లాడొద్దు దాని గురించి. నాకు ప్రవీణ్ గారు ఎంత తెలుసు అంటే, నేనే ఆయనను పర్సనల్ గా పర్సువేట్ చేసి యుఎస్ పంపాను. ఇంతకు ముందు వేరే వాళ్ళు చాలా మంది చెప్పారు, యుఎస్ కి వెళ్ళి రెండు నెలల్లో తిరిగి వచ్చాడని. ఆయన యుఎస్ పర్సువేట్ చేసి పంపింది నేనే. ఓకే, అలా ఆయన యుఎస్ నచ్చక ఇక్కడ సేవ చేయడం థ్రెట్ ఉన్నా కూడా వచ్చేసాడు. సో అలాంటి థ్రెట్, బిడ్డను చంపేస్తాము అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆడవాళ్ళు వచ్చి మాట్లాడాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే, ఐటీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తే కాన్సిక్వెన్సెస్ ఏముంటుందండి చెప్పండి సార్. మీరు ఎలాగంటే అయినా వచ్చి మాట్లాడాలి అనే ధోరణిలో ఉండకండి ప్లీజ్. ఎలాగంటే చనిపోయినాక భయాలు ఉంటాయి కొంతమందికి. మీరు ఏదో అంటే మీరు భయపడతలేదు, నేను భయపడను, వేరే వాళ్ళు భయపడతారండి మాట్లాడటానికి. ఇంకా ఒక ఆడామె మాట్లాడాలంటే ఫ్యామిలీ అంతా ఒప్పుకోవాలి. అక్కడ చాలా పాలిటిక్స్ అంటే చాలా కన్సెన్సస్ కావాల్సి వస్తుంది.
అంటే మీతో తెగించి వచ్చి మిమ్మల్ని వ్యతిరేకించి వచ్చి మాట్లాడేస్తారేమో ఆడవాళ్ళు. కాదు. ఇంకొకటి, ప్రవీణ్ భార్యతో ఒక్కసారి కూడా గొడవపడ్డట్టు దాఖలాలు లేవు. నేను వాళ్ళున్నాను. ఎలాగంటే వాళ్ళు అతని బిడ్డ ఆపరేషన్ అయినప్పుడు దాని దగ్గరగా పనిచేశాం. హార్ట్ ఆపరేషన్ అయినప్పుడు అతని బిడ్డ అప్పుడు 1.5 year 2 years ఉన్నప్పుడు పనిచేశాం అతనితో. అప్పుడు కూడా అప్పటి నుండి ఒక్కసారి కూడా భార్యతో గొడవ పడ్డట్టు దాఖలాలు లేవు. మీరు అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు సార్? చెప్పకండి దయచేసి, ఇలాంటి స్టేట్మెంట్ చెప్పకండి. One second. You're not dragging the woman into the issue. The issue ఏమంటే యాక్సిడెంట్ స్పీడ్ వెళ్తున్న టైంలో ఆయన చెప్తున్నాడు. కంక్లూజన్ ఆపరు కదా మళ్ళీ చెయ్యొద్దు దయచేసి. ఇంకోలను కట్టే విధంగా అదే ప్రవీణ్ పగడాల చేశాడు. ఇంకోలను కట్టాడు. అతనికి ఎంత ఆపద ఉన్నా ఎంత కష్టం ఉన్నా అవన్నీ పక్కకు పెట్టి ఇంకోలను కట్టాడు. ఆ పని చేయండి సార్ అనిల్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నవీన్ గారు, మీ కంక్లూజన్ వర్డ్స్ బ్రదర్. మీకు ఎక్కువ సమయం దొరకలేదు, సారీ. నో ఇష్యూ సార్. ఏంటంటే మా వదిలేసి చెప్పేగానే ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ మారిపోతాయా? ఒకవేళ ఇఫ్ దే ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అథెంటిక్, మా వదిన వచ్చి నా భర్త కాదు, నా భర్త తాగాడంటే నమ్మనని చెప్తే మీరు అందరికీ మీ డెసిషన్ మార్చేసుకుంటారా? మీ స్టాండ్ మార్చేసుకుంటారా? ఎవరు మార్చుకోరు. సో ఆమె వచ్చి మాట్లాడకపోయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ఎనీ అథెంటిక్ ఎవిడెన్స్ కమింగ్ అప్ we should accept that and we should handle the situation with truth and grace. That's it. అంతేగాని నా అజంప్షన్స్ పబ్లిక్ లోకి వెళ్ళి ప్రవీణ్ పగడాల ఫ్రెండ్, నేను క్లోజ్ ఫ్రెండ్ ని అని చెప్తూ భార్య భర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయేమో, అందువల్ల అతను తాగాడేమో, ఆ తాగిన దాంట్లో ఆ విధంగా నడిపాడేమో అని నేను ఒక అజంప్షన్ చెప్తున్నాను అనుకోండి. ఇక్కడ ఏంటంటే అందరూ మనలాగా లాజికల్ గా, రేషనల్ గా, ఇంటెలెక్చువల్ గా ఆలోచించే సమాజం అంత కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, క్లోజ్ ఫ్రెండే ఇటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు అని అంటూనే అయి ఉండొచ్చు అన్న కంక్లూజన్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇఫ్ వీఆర్ ఇంటెలెక్చువల్, నేను ఎంత సైలెంట్ గా ఉన్నా పొడిచినట్టు ఉంటుంది ఒక్కొక్క వీడియో చూస్తుంటే, స్టిల్ ఓపిక పట్టుకుని ఉన్నా. అంటే ఇంటెలెక్చువల్స్ అంటే ఉండాలి కదా. ఫస్ట్ క్వశ్చన్, అసలు పోలీసులు కాదనకుండా ఆర్టీవీకి 10 ఫుటేజ్, ఫస్ట్ ఫుటేజ్ ఎట్లా వెళ్తుంది అంటే ఈ విధంగా బ్యాక్ ఆలోచించుకుంటూ వెళ్తే సంథింగ్ ఈస్ దేర్. నేను యాక్సిడెంట్ అంటున్నా కానీ సీన్ ఆఫ్ యాక్సిడెంట్స్ కన్విన్స్ అవ్వలేకపోతున్నా. ప్లస్ ఈ స్టెప్ బై స్టెప్ క్యారెక్టర్ అసెస్మెంట్స్ ఏదైతే ప్లాన్ చేస్తారో హౌ ఇట్ కుడ్ బి అంటే ఏం లేకుండానే, అతనికంత సీన్ లేకుండానే ఇట్లా అతని యొక్క ఐడియాలజీని దెబ్బ కొడతానుకో, లేకపోతే క్రైస్తవుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బ కొడతానుకో, లేకపోతే క్రైస్తవులు అతని పేరు మీద అందరూ ఇంతవరకు లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా ఒక సంఘటితమై ఒక గొంతుకగా తమ వాయిస్ వినిపిస్తున్న దాన్ని మాక్ చేయటానికి ఎవరో కాన్స్పిరసీగా ఇదంతా చేస్తున్నా అనుకోవట్లేదా? సైలెంట్ ఉంటే ఏమొచ్చింది, నష్టమే లేదు కదా. నేనున్నాను. ఐఎమ్ రెడీ టు టేక్ అప్ ఎనీ డెసిషన్ టు యాక్సెప్ట్ ఇట్. డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్సో ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిజోన్ హిమ్. అది నా స్టాండ్. ఎందుకంటే ఐ నో హిమ్ పర్సనల్లీ. ఆయన వ్యక్తిగతంగా ఏంటి, అతను ఎవరిని ఎలా కడతాడు, ఎవరైనా పడిపోయిన వ్యక్తి గురించి మాట్లాడితే మమ్మల్ని ఎట్లా గద్దిస్తాడు, ఆ పడిపోయిన వ్యక్తితో మాట్లాడి అతనికి ఎట్లా హౌ హి షోల్డర్స్ హిమ్ ఎట్లా కడతాడు అనేది మేము కళ్ళారా చూసాము. మాకు తెలుసు ఆ వ్యక్తి ఏంటి అనేది. కానీ నేను ఎప్పుడు కూడా నేను ప్రవీణ్ పగడాల ఫ్రెండ్ అని చెప్పేసి ఎక్కడ వెళ్ళి ఏం స్టేట్మెంట్స్ ఇవ్వలేదే. ఎంతో మంది టీవీ వాళ్ళు సంప్రదించారు, నో కామెంట్ నా నేను. Can I say something? Let him complete. Can I say something? I will see for you, sir. నేను అనేది ఏమంటే ఫర్ యూ ఇన్ యువర్ పర్స్పెక్టివ్ ప్రవీణ్ పగడాల చాలా పెద్దగా మీకు కనపడుతుండొచ్చు, అట్లానే అందరికీ కనపడాలనే రూల్ ఏం లేదు ఇక్కడ, రైట్?
1 second. మళ్ళీ మీరు ట్రాఫిక్ One second, sir. One second, sir. కొత్తగా తీసుకొస్తారు. See, I'm looking at a global picture. లేదు, ప్రవీణ్ పగడాల ఒక సామాన్య వ్యక్తి, ఎక్కడ కూడా ఏ విషయం కూడా అతని ఫోటో వేసుకోవటానికి కూడా ఇష్టపడని వ్యక్తి. అంత మెయింటైన్ చేయాలా, స్టేటస్ మెయింటైన్ చేయాలంటే బుల్లెట్ వేసుకుని పిచ్చోళ్ళకి వెళ్ళిపోయి రోడ్డు మీద పడి. ఓకే ఎక్కడైనా మేము వచ్చి బయట చెప్తున్నామా, మేము ఇట్లా పోరాటం చేస్తున్నాము, ఇన్ని కేసులు మేము అటెండ్ అవుతున్నాము, ఇన్ని కేసులు మేము సుప్రీం కోర్టులో ఎక్కడ చెప్తున్నాం, పబ్లిసిటీ ఇస్తున్నామా? వీ మెయింటైన్ వెరీ లో ప్రొఫైల్ లైఫ్. మళ్ళీ మేము కమ్యూనిటీకి చేస్తున్నాం, ఎక్కడ పబ్లిసిటీ? అట్ ది సేమ్ టైం ఆ కమ్యూనిటీ చేయలేకపోతుంది, మేము చేస్తున్నామని ముందుకు రామే. వి ట్రై టు మెయింటైన్ డిగ్నిటీ అండ్ ఏంటంటే ఒక పీస్ మెయింటైన్ చేయాలా, కన్ఫ్యూజన్ కి గురి చేయొద్దు, మన మాటల వల్ల ఇతరులు కన్ఫ్యూజన్ కి లోన్ అవ్వకూడదు, మన మాటల్ని తప్పర్థం చేసుకుని వాళ్ళు ఒక స్టాండ్ కి రాకూడదు అని వీఆర్ మెయింటైన్ సైలెన్స్. 100 మంది ఫోన్లు వస్తాయి, మీరు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పేసి. అంతేగాని మీరు ఫస్ట్ తప్పు చేసింది ఏంటంటే, ప్రవీణ్ నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నారు, ఆన్ రికార్డ్ క్లోజ్ ఫ్రెండ్ అన్నారు. మేము ఫోన్ లో మాట్లాడుకుంటామని చెప్పారు. ఒక 3 నెలల క్రితం 6 నెలల క్రితం కూడా మాట్లాడుకున్నామని చెప్పారు. నేను 2-3 రోజుల క్రితం మాట్లాడాలనుకున్నానని చెప్పారు. సో ఇవన్నీ చెప్తాం వల్ల మీ యొక్క అజంప్షన్స్ ని, మీ యొక్క డౌట్స్ ని ఏంటంటే ఒక క్లోజ్ ఫ్రెండ్ ని అనుమానపడుతున్నాడు కాబట్టి ఇంకేమో అయ్యి ఉండొచ్చు అన్న కంక్లూజన్ కి అవతల కూడా వెళ్ళిపోతాడు. అందుకని ఈ రోజు కమ్యూనిటీ మేము తప్పుపడుతుంది. మీ స్వేచ్ఛ కాదు, లేదా మీరు మాట్లాడడం కాదు. ఇక్కడ నేను రిపీటెడ్లీ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ నా స్వేచ్ఛను హరించడం జరుగుతుంది. ఒకటి నేను క్లియర్ గా ఆన్ రికార్డ్ చెప్తున్నా. వన్ సెకండ్ ఐఎమ్ సేయింగ్ ఐజీ అనౌన్స్మెంట్ వరకు నేను ఐజీ అనౌన్స్మెంట్ తో ఉన్నాను. తర్వాత యాంటీ కరప్షన్ యాంటీ కన్వర్షన్ బిల్ తెచ్చిన తర్వాత ఐఎమ్ నౌ స్టాండింగ్ there, my fingers are crossed, I'm waiting here. Okay, right brother. Okay, risk ఎక్కువ ఉందని అర్థమవుతుంది కదా, చూద్దాం కానండి. Okay, right, okay, done. Thank you very much brother నవీన్ గారు, థ్యాంక్ యూ. మీరు ఇప్పటి వరకు చాలా విషయాలు వాళ్ళు చెప్పినట్టుగా లో ప్రొఫైల్లో ఉండి ఏది కూడా తాము చేసినామని చెప్పుకోకుండా చాలా పనులు చేసిన వ్యక్తులు కాబట్టి ఈరోజు ప్రజల్లో ఆ విశ్వాసం ఉంది కాబట్టే వాళ్ళు మార్చరీ దగ్గర కానీ అంబులెన్స్ వెనకాల కానీ సమాధి దగ్గరకు కానీ అంతమంది వచ్చారు. ఇంతమంది వచ్చినా కూడా వీళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకొని మీరు అనుకుంటున్నారా సార్? అది కాదు ఇక్కడ. అందుకనే బ్రదర్, కాబట్టి దీన్ని మనం ఐజీ గారు చెప్పారు అనేదాన్ని మేము కూడా ఒప్పుకుంటున్నాం. అక్కడ వరకు ఏమైందో ఆయన కంక్లూజన్ ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. కాబట్టి మనం దాన్ని కోర్టులో ఉంది, కోర్టు సంగతి ఏం చెప్తారు చూద్దాం. మీరు మీ లాస్ట్ వర్డ్స్ సార్. నేను ఈ యొక్క రక్షణ టీవీ ఛానల్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే వ్యవస్థలన్నిటికీ కూడా ఒక మనవి చేస్తున్నాను. ప్లీజ్, పార్షియాలిటీ చూపించకూడదు. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, రాజ్యాంగపరమైనటువంటి పాలన జరిగించాలని మనవి చేస్తున్నా. ఈ పాలన గురించి మాత్రమే కాదు, ఈ కేసులో విభిన్న వర్గాలు, అన్ని రకాలైనటువంటి కులాలు, అన్ని రకాలైనటువంటి మతాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా డిమాండ్ ఏంటంటే ఆ విచారణ సరిగ్గా జరగలేదు. ఏదైతే దర్యాప్తు పోలీస్ చేశారో ఆ పోలీస్ దర్యాప్తు ప్రాపర్గా లేదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, సైంటిఫికల్గా ప్రూవ్ కానటువంటి లూప్ హోల్స్ చాలా ఉన్నాయి వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో అని చెప్పేసి ప్రజల యొక్క వాదన, డిమాండు. దయచేసి మీరు వీటిని పరిగణించాలి, లేకపోతే దానికి ప్రజలే మీకు జవాబు చెప్తారు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికోసం అంటే రాజ్యాంగపరమైనటువంటి పాలన అందిస్తారని. నేను రాజకీయాలు మాట్లాడతలేను, కానీ ఒక న్యాయబద్ధమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా అప్పీల్ చేస్తున్నాను స్టేట్ గవర్నమెంట్కు. దయచేసి ఈ యొక్క విచారణ ఏదైతే ఉందో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ లేకపోతే ఆ యొక్క సీన్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయండి, సైంటిఫికల్గా దాన్ని ప్రూవ్ చేయండి. ఎలా? ఇప్పుడు ఐజీ గారు ఒక మాట చెప్పారు, బండి అక్కడ ప్లేసు అర్ధచంద్రాకారంలో ఉంది కాబట్టి బండి ఇలా నడుచుకుంటూ వెళ్ళి అలా వచ్చి మంచిగా చెద్దరు కప్పుకున్నట్టు
మరి ఆయన కప్పుకున్నాడు అని చెప్పాడు. దీన్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేయండి. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తెస్తారా, లేకపోతే ఇంకా ఏ రిపోర్ట్ తెస్తారో. ఇంకొకటి, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగలేదనడానికి ఒక మ్యాటర్ ఏంటంటే, ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ తీసుకునేటప్పుడు యాజ్ పర్ ది ప్రొవిజన్ ఆఫ్ లా సెక్షన్ 65B మెయింటైన్ చేయాలి. 65B సర్టిఫికేటు ఇయ్యలే. ఇది కాకుండా సరే ఇచ్చారో లేదో ఆ రిపోర్టు కౌంటర్ వేసినప్పుడు వాళ్ళు చెప్తారో, అప్పుడు మేము మాట్లాడతాము. మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ఈ సీసీటీవీ ఫుటేజులు పోలీసు వాళ్ళకంటే ముందు మీడియా వాళ్ళకి ఎలా చేరింది, ఇది ప్రజలలో ఉన్నటువంటి అనుమానం. దయచేసి ప్రభుత్వం యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసేటటువంటి కేసు ఇది. మీ ఇమేజ్ని కాపాడుకోవాలండి ముఖ్యమంత్రి గారు, మీ ఇమేజ్ని కాపాడుకోవాలి. మీ మీద ఎంతో నమ్మకం ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి గెలిపించారు. మీరు ఆ రోజు స్పందించారు, మాట్లాడారు. లోకేష్ గారు స్పందించారు, మాట్లాడారు. ఏది డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పారు, త్వరగా ఏదో ఒక విషయం కనుగొనండి అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారో, మీ యొక్క ప్రెషర్ను బట్టో లేకపోతే ఏ రకంగానో దాన్ని ఎలాగోలా తొందరగా క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ఏదైతే టీవీలలో చూపెట్టారో ఆ వీడియోలని కనెక్ట్ చేసి ఒక అని చూపించి కేసు క్లోజ్. ఇది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మీడియాలో రిలీజ్ కాకముందే వీళ్ళే చూపించి ఉంటే దాన్ని నమ్మిన వాళ్ళేమో. ఇంకొకటి, పర్సన్ను ఎవరు ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు చూపించారు, అగో దాటాడో ఈ పర్సన్స్ను ఎవరు ఐడెంటిఫై చేశారా, ఈయనే అని కన్ఫర్మ్ చేసిన వాళ్ళు కూడా లేరు. బ్లేమ్ ఉన్నాము చేశామని చెప్పేసి చెప్తున్నారు. కానీ అలాంటి ప్రూఫ్స్ సరే కోర్టు ముందు సబ్మిట్ చేస్తారా లేదా అనేది మేము చూస్తాము. కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వ ఇమేజ్ని కాపాడవలసిన బాధ్యత మరి ప్రభుత్వంకు ఉంది. దయచేసి ఇవన్నిటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క రక్షణ టీవీ ద్వారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డిపార్ట్మెంట్ అంతటికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన చేయాలని మనవి చేస్తున్నాను. క్రిస్టియన్స్ అనో, హిందువులనో, ముస్లింలనో ఇలాగూ వాళ్ళని వేరు చేసి చూడకండి. మీరు అలాగూ నేర్పకండి. అలాగూ ఎవరైనా ఉన్నారనుకోండి, క్రైస్తవుల మీద కానీ, హిందువుల మీద కానీ, ఇంకెవరి మీద కానీ ద్వేషభావంతో వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను తీసి చూపి రకరకాలుగా అలజడి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు. సోషల్ మీడియాలో వాళ్ళందరి పేర్లు మీకు తెలుసు. అలాంటి వాళ్ళ మీద దయచేసి చర్యలు తీసుకోండి సార్. మొన్న ఖమ్మంలో ఒక పాస్టర్ గారిని ఈయన ఏదో మాట్లాడారని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అతన్ని పట్టుకొచ్చి జైలు వేసి ఆయన బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చారు. మరి అలాంటి యాక్షను క్రైస్తవుల గురించి, బైబిల్ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా మీరు యాక్షన్ తీసుకోవాలని దయచేసి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్రదర్ జార్జ్ గారికి అలాగే నవీన్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. బ్రదర్ పిలవగానే వచ్చినారు, మీకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే బ్రదర్ కూడా మరి పిలవగానే వచ్చారు, చాలా సంతోషం. బట్ అల్టిమేట్గా ఒక విషయాన్ని నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో చేసిన ఈ ప్రయోగమే తప్ప ఎవరి మీద కక్ష కాదు, ఎవరి మీద ఈర్ష్య కాదు. ఇంకొకటి ఏంటంటే కుటుంబ వ్యవస్థలు, వాటిని మన వ్యవస్థ కుటుంబం వరకే కాదండి, సమాజం ఉంది, సంఘం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలో కూడా ఒక చెడ్డ పేరును మనము ఒక వ్యక్తికి ఆపాదించొద్దన్న ఉద్దేశం మీద ఈ ప్రయాస జరిగింది అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఆయన ఎంతో పరిచర్య చేశాడు, ఆయన జీవితాన్ని త్యాగం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆయనకు ఎంతో లగ్జరీ హౌస్ అమెరికాలో ఉంది అని చెప్తున్నారు, అది కూడా సేల్ చేసేసి మరి ఇండియాకు వచ్చి ఇది కాదు, నేను ఇక్కడ ఒంటరిగా ఉండి నేను లగ్జరీగా ఉండడం కాదు, నేను పరిచర్యలో ఉండాలి అని చెప్పేసి త్యాగం చేసి లగ్జరీని ఇక్కడికి వచ్చి తనంతలా తాను మరి ఈ పరిచర్యకు ఒప్పుకొని ముందుకు వచ్చి ఈ రకంగా మన ముందు లేకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసాం తప్ప వేరే ఉద్దేశం కాదు. దయతో మీరు కూడా అంగీకరించి ఎస్ ప్లీజ్. నేను ప్రవీణ్ పగడాల డెత్ అనే న్యూస్ వినగానే అంటే చాలామంది క్రైస్తవ నాయకులు క్రైస్తవ లోకానికి చాలా తీరని లోటు అని మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడింది ఏంటంటే భారతదేశానికి ఇది చాలా తీరని లోటు అని చెప్పినా నేను. ఓకే, అంటే హీఈస్ అ థింకర్ అండ్ దట్ ఈస్ హిస్ రైట్ఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ. అండ్ రీసెంట్లీ ఐ వాజ్ సేయింగ్
as long as the son is there, his legacy should remain. Yes. And why will I hate him or why will I want to destroy his legacy or anything? Okay, thank you very much. ఒక మాట సార్, ఆయన ప్రీవియస్ హిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయకుండా ఆయన ఒక డ్రంకార్డ్గా చూపించడము క్రైస్తవ సమాజం జీర్ణించుకోలేకపోతారు. కాబట్టి ఆయన ప్రీవియస్ హిస్టరీని పరిశీలించాలి. ఆ రోజు ఆ వ్యక్తి అతనా కాదా అనేది ఐడెంటిఫై కూడా చేసిన వాళ్ళు లేరు. ఇవేవి కాకుండా అతని మీద అపనందతో ఉంది కాబట్టి మేము హైకోర్టులో పిల్ కేసేసాము. కోర్టు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఒక అంటే న్యాయస్థానంలో మీరు ఫిల్ వేసారు కాబట్టి రిట్ అంటారా, ఫిల్ కేసు వేసారు. సో రిట్ పిటిషన్ వేసారు కాబట్టి ఈ రిట్ పిటిషన్ ద్వారా ఏ గాయం ద్వారా ప్రవీణ్ పగడాల ఇవన్నీ వద్దండి, మాకు సీసీ ఫుటేజ్ ఇవన్నీ వద్దు, వీటి గురించి మేము పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే వీటిని డ్రామా అందామా లేకపోతే ఇంకోట ఇవన్నీ వద్దు. అక్కడ పడినప్పుడు ఏ దెబ్బ ఏ గాయం ఆయన్ని చంపేసింది అనేది చెప్తే చాలు. అలాంటి విషయాల్ని మా ముందుకు ప్రజల ముందుకు తీసుకురావాలని మేము కూడా ఆ పిటిషన్లో అదే రాసాం. రైట్, ఇతను ఎలా చనిపోయాడు, ఇది ఎట్లా పాసిబుల్, హౌ ఇట్ పాసిబుల్ దిస్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్. రైట్, ప్రపంచ చరిత్రలోనే లేదు అలాంటి యాక్సిడెంట్. ఇలాంటి యాక్సిడెంట్ ఎలా జరిగింది, అది శాస్త్రీయ కోణంలో మనకు చెప్తే, లీగల్ కోణంలో దర్యాప్తు జరిపించి మాకు న్యాయం చేయండి అని చెప్పాం. ఇది మా పిటిషన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా వీక్షించిన వీక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరి ఇంకొక అంశం ముందు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.